ఈరోజు మనం తెలుసుకోబోయే అంశము సామాజిక మార్పులో వ్యక్తిత్వ వికాసం పాత్ర. వక్తగా శ్రీ ఉమామహేశ్వరరావు 25 సంవత్సరాల అనుభవం గల సైకాలజిస్టు, హిప్నోథెరపిస్ట్, ట్రైనర్ అండ్ ఫ్యాకల్టీ గారు విచ్చేశారు. వీరు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సీనియర్ మేనేజర్‌గా మరియు హెచ్ఆర్‌గా 32 సంవత్సరాల సర్వీస్ చేశారు. వీరు ఆంధ్రప్రదేశ్ సైకాలజీ ఫెడరేషన్ ఆహ్, ఫెడరేషన్‌లో ఆర్గనైజర్‌గా ఉంటూ ఎన్‌ఎల్‌పీ, టీఏ మీద 3-4 రోజుల వరకు సెమినార్‌లు నిర్వహిస్తూ ఉంటారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ అండ్ ట్రైనర్ ఇన్ ఆర్గనైజేషన్ ఆహ్, ఆంధ్ర యూనివర్సిటీ. యూనివర్సిటీకి రెగ్యులర్ ట్రైనర్‌గా ఉన్నారు. వీరు మాట్లాడే అంశాలు పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంటర్‌ప్రెన్యూర్ రిలేషన్‌షిప్స్ అండ్ లైఫ్ స్కిల్స్. వీటిపైన సార్ ఎక్కువగా ప్రసంగిస్తూ ఉంటారు. తర్వాత వీరు రాసినటువంటి ఆర్టికల్స్ టైమ్ మేనేజ్‌మెంట్, ఇంట్రడక్షన్ టు ట్రాన్సాక్షనల్ అనాలిసిస్, బ్రెయిన్ జిమ్ మొదలగు అంశాలపై వీరు ఆర్టికల్స్ రాశారు. వీరు మా హ్యూమనిస్ట్ పాఠశాల తరపున మాట్లాడటానికి విచ్చేసినందుకు వీరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సొసైటీ వి షుడ్ అండర్స్టాండ్. ఎప్పుడో టైమ్ ఇమ్మెమోరియల్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఇది ఎవల్యూషన్ థియరీలో రకరకాలుగా మార్పు చెందుతూ వచ్చింది. సొసైటీ ఫామ్ అవడం కూడా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఏదో కామన్ గోల్ కోసం అని, లేకపోతే వారి ఇంట్రెస్ట్లు సేవ్ చేసుకోవడానికి కానీ సొసైటీలు ఫామ్ అవడం జరిగింది. ఇదంతా పెద్ద హిస్టరీ. వీఆర్ నాట్ గోయింగ్ టు దట్. బట్ సొసైటీ అంటే ఏమిటి అనేది చూచాక అందరికీ తెలిసిందే. నేను ముందుగా ఒక విషయం మాట్లాడతాను. మనం ఇంగ్లీష్లో చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం, కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో వీ ల్యాక్ సర్టన్ రియాలిటీస్ అండ్ ఫ్యాక్ట్స్. వాటినే లెర్నింగ్ బై కాన్సెప్చువల్ మీన్స్ అంటే కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది భారతదేశంలో కొంచెం తక్కువ. కొన్ని అడ్వాన్స్డ్ విదేశాలలో వాళ్ళకి కొంచెం సైంటిఫిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో అది ఉంటుంది. ఎందుకు ఇది మాట్లాడతానంటే, ముఖ్యంగా మనం ఒక ఫార్ములా ఇద్దారు, ది ఇన్ఫర్మేషన్ ఈ టు నాలెడ్జ్, నాలెడ్జ్ ఈ స్ట్రెంగ్త్ అండ్ పవర్ అని. అంటే ఎంతవరకు మనకి ఇన్ఫర్మేషన్, మన చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి వస్తుందో అదే నాలెడ్జ్ బేస్, ఓ జ్ఞానం అని చెప్పుకోవచ్చు. ఆ జ్ఞానం ఎక్కువ వస్తే దాన్ని జ్ఞానం ఎంత వరకు ఉందో దాట్ ఈజ్ ది స్ట్రెంగ్త్. మనుషులకు we measure by this. Information is to knowledge, knowledge is to strength and power. మనిషి ఎంత కసరత్తులు చేసి జిమ్ములకు వెళ్ళి ఎంత కండల వైపు పెంచుకున్నా అది సుమారుగా కొంత ఏజ్ వచ్చేసరికి, సాధారణంగా లైటర్ వెయిన్లో నేను మాట్లాడుతున్నాను, మనం జిమ్ములకు వెళ్తే అక్కడ చుట్టూ అద్దాలు పెడతారు, అందరూ వేల తీసుకుంటారు. మనం రోజు రిజల్ట్ చూపిస్తూ కండలవి పెంచుతూ మనం కూడా ఆ చుట్టూ ఉన్న ఫోటోల మాదిరిగా కండలవి చూపిస్తూ రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతుందని ఆనందిస్తాం. ఫోటోలు తీసుకొని మన ఇంట్లో కూడా డ్రాయింగ్ రూమ్లో ఎట్లా పెట్టుకుంటాం. కానీ దే ఆర్ ఆల్ టెంపరీ ఫీచర్స్. డెఫినెట్లీ హెల్త్ ఎవరికైనా ఇంపార్టెంటే, కానీ ఇలాంటివి మనం నార్మల్గా కొద్ది రోజులే మనతో పాటు ఉంటాయి. ఓ 35 ఏళ్ళు దాటిన తర్వాత మనకు తాత ముత్తాల నుంచి ఆస్తులు ఏమి రాకపోయినా జబ్బులు మాత్రం గ్యారంటీ. డయాబెటీస్, బీపీ ఇలాంటివన్నీ వగైరాలన్నీ శరీరంలో ప్రవేశించి తిన్న తిండి జీర్ణం అవ్వదు, సరిగా నిద్ర పట్టదు, రకరకాలైన ఉండి ముడుకులు పట్లు ఇవన్నీ ఉండి కొద్దిగా మనిషి నీరసమయ్యి మనకు ఆఖరికి మిగిలింది ఆ గోడ మీద తగిలించిన ఫోటోలు మాత్రమే. ఆ ఫోటోల్లో కనిపిస్తుంటాం మనం కండలు తిరిగిన శరీరం. అబ్బా ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళరా అని. కానీ ఎందుకు చెప్తున్నాను లైటర్ వీన్లో అంటే, పెర్మనెంట్ ఫీచర్ మనిషికి ఉండేది ఇన్ నాలెడ్జ్ ఓన్లీ. మీరు ఒక్క క్షణం ఆలోచించండి. మీరు మనస్ఫూర్తిగా ఎవరిని గౌరవిస్తారో ఒక్క మాట చూడండి. మీ చుట్టూ ఉన్న సమాజంలో మీరు గౌరవించేది ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళనే గౌరవిస్తాం. ఎవరైతే మనకి చిన్నప్పుడు పాఠాలు అవి చెప్పారో, లెక్చరర్లు పాఠాలు చెప్పారో, వాళ్ళు మన జ్ఞానాన్ని పంచారో,
వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళు మనకు గుర్తుపట్టరు కానీ మనం కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు నమస్కారం మాస్టర్ గారు ఎక్కడికి వెళ్తారంటే ఎవడురా నాయన నువ్వు ఎప్పుడు చదివావు నా దగ్గర అంటే 15 ఏళ్ళ క్రితం స్కూల్లో చదివానండి సార్. బాగున్నావా? అతన్ని చాలా గౌరవంగా చూస్తాం ఎందుకంటే మన జ్ఞానాన్ని పంచాడు. అలాగే మనం ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ మనం పాయింట్ ఆఫ్ హెరార్కీలో ఏం చేస్తామంటే పై వాళ్ళకి అందరికీ నమస్తే సార్ అంటాం. సాధారణంగా ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి బాసులు ఎవరికి నచ్చడు. ఎందుకంటే వాడు ఇది ఎప్పుడు కూడా మనకి ఏవో ఇన్స్ట్రక్షన్లు ఇస్తుంటాడు, మనం చేసే పని క్రిటిసైజ్ చేస్తాడు. కాబట్టి మన నార్మల్ టెండెన్సీ ఎప్పుడును వాడికి ఏమిటి తెలుసు, నిన్న మొన్న జాయిన్ అయ్యాడు, బాస్ అయిపోయాడు, నాకు అలా. ఎందుకంటే బాసిజం ఆర్ బాస్ తాలూకు ఇన్స్ట్రక్షన్ చాలా మందికి నచ్చదు. బట్ మోస్ట్లీ యూ విల్ ఫైండ్ యూ విల్ రెస్పెక్ట్ సమ్ ఆఫ్ ది బాసెస్ ఆర్ ఆఫీసర్స్. ఎవరైతే జ్ఞానం ఉందో, ఎవరికైతే టెక్నికల్ నోహౌ ఎక్కువ ఉందో వాడు ఎక్కడో దూరంగా ఉన్నా సరే మనకు సంబంధం లేకపోయినా వాళ్ళు కనిపిస్తే గౌరవిస్తాం. వై ఐఎమ్ రిఫరింగ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టు నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ టు. అందుకే పెద్దవారిని గౌరవించు అని మన సమాజంలో ఉన్నది ఎందుకు ఉందంటే, పెద్దవారు అంటే వాడు తలనేసిందని కాదు, వాడు జీవితంలో ఎంతో అనుభవం సంపాదించాడు. వాడు చదువు లేకపోవచ్చు, బేసిక్ 1 లాక్ డిగ్రీలు గట్రా ఉండకపోవచ్చు, బట్ వాడికి ఉన్న ఎక్స్పీరియన్స్కి వాట్ వీ డూ వీ రెస్పెక్ట్. దాట్స్ వాట్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ సంబడి గెయిన్స్ ఎనీ నాలెడ్జ్, దానికి మరి మెజరింగ్ స్కేల్ ఏం లేదు ఇంత సంపాదించాడు అని. వాళ్ళని వీ రెస్పెక్ట్. సో ఓవరాల్గా ఇన్ నట్షల్ వాట్ వీఆర్ టాకింగ్ ఈజ్, ఈ సమాజంలో ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళే గౌరవింపడతారు. మిగతా వాళ్ళందరికీ టెంపరీ గౌరవం. ఒక ఎమ్మెల్యే ఎంపీని చూసామంటే పదవిలో ఉన్నప్పుడు వాళ్ళని నమస్తే సార్ అని కొద్ది దూరంగా జరిగే అలాంటివి చేస్తాం. పదవి పోగానే వాళ్ళని గుద్దుకుంటూ కూడా వెళ్ళిపోతాం. వీరేట్రా మొన్నటి వరకు ఎంపీ అని టైప్లో వెటకారం కూడా చేస్తాం. సో ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దే ఆర్ నాట్ రెస్పెక్టబుల్ పీపుల్, బట్ మనకి తెలియకుండానే నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని రెస్పెక్ట్ ఇస్తాం. దిస్ ఈజ్ ప్రైమరీలీ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్. ఇందులో నేను ఇందాక చెప్పిన కాన్సెప్చువల్ లెర్నింగ్ అనే భాగం చూస్తే, కాన్సెప్చువల్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ఇన్ డెప్త్స్. ఏ విషయం అయినా సరే, నేను కాలేజీలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బేసికల్లీ ఇవే అడుగుతాం, వాట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దే హ్యావ్ అని. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనం ఉదయం లేచి పర్టికులర్లీ ఇంగ్లీష్, తెలుగులో మనకేమి అంత పట్టు ఉండదు అనుకుంటాం, తెలుగు అనర్గళంగా మాట్లాడేస్తామని, కానీ అందులో కూడా మనకేం పట్టు ఉండదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మాటలు తీసుకుంటే దెర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్, బిలీవ్ మీ, హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్ వీ యూజ్ వితౌట్ నోయింగ్ దేర్ మీనింగ్. మీనింగ్ అంటే డిక్షనరీ మీనింగ్ కాదు, హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్ మనం హాయిగా చక్కగా వాడేస్తూ ఉంటాం. ఎవరో వాడారనో, టీవీలో ఎవరో చెప్పారనో, లేకపోతే మన సీనియర్స్ వాడారో, లేకపోతే లెక్చరర్లు వాడారో, అలాగే వాడేస్తూ ఉంటాం. కానీ అన్ఫార్చునేట్గా దానికి యాక్చువల్ మీనింగ్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయాలే ఉన్నాయి. చిన్నవి చదువుకున్నప్పుడు మనకు పిల్లలకి, మన ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటే 1వ క్లాస్ నుంచి వాడు చదువు అయ్యే వరకు మనం రెగ్యులర్లీ వాడే మాట ఒకటి ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేసి చదవరా అని. వాడికి ఆఖరికి 2వ క్లాస్ నుంచి వాడు కూడా కాన్సన్ట్రేషన్ అంటే వాడికి కూడా ఏదో అర్థమైపోయినట్టుగా నటిస్తూ ఉంటాడు. నువ్వు నీళ్ళు చదువుకోవడం కాదురా, కాన్సన్ట్రేట్ చేసి చదువు, అందుకే నీకు మార్కులు రావట్లేదు అంటాం. వాడు వెంటనే కాన్సన్ట్రేట్ చేసి చదువుతున్నాడు మీ అని వాడు కూడా తిరిగి సమాధానం చెప్తాడు. అంటే ఇంటికి ఈ పేరెంట్స్కి తెలియదు కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, పిల్లలకి తెలీదు, అక్కడ టీచర్కి తెలియదు. చాలామందికి కాన్సన్ట్రేషన్ అనగానే డిక్షనరీ మీనింగ్ తీసుకుంటాం. ఏకాగ్రత అంటే ఏంటో తెలియదు. మళ్ళీ ఏకాగ్రత అంటే ఏంటి, అది ఎందుకు ఇవి ముందుగా మీకు ఇండైరెక్ట్గా చెప్తున్నానంటే, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు అండర్స్టాండ్, ఏదైనా మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే దాన్ని టోటల్గా ఇన్ ఏ కాన్సెప్చువల్ వే ఇఫ్ యూ అండర్స్టాండ్, దట్ ఈజ్ పర్మనెంట్ లెర్నింగ్. అనదర్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ GOOD ఉంది, GOOD అంటే గుడ్. గుడ్ అంటే మాకు ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ ఏరియాలోని లేకపోతే లెక్చర్ సెషన్లోని మాకు రెగ్యులర్గా అవి టచ్ చేస్తుంటాం. గుడ్ అంటే అర్థం ఏంటంటే వెంటనే మంచి, చెడు కానిది అని వెంటనే వచ్చేస్తాయి. ఇవన్నీ డిక్షనరీ మీనింగ్లు. మంచి అంటే ఏంటి అంటే అక్కడే మనకి బ్రేక్ పడిపోతుంది.
మంచి అంటే మంచి అంటే మంచి అండి. మంచి అంటే నీకు నచ్చిందా? నీ సొసైటీకి నచ్చిందా? నీ దేశానికి నచ్చిందా? ఎవరికి నచ్చింది మంచి? లేకపోతే ఏమైనా గోడ మీద రాసి ఉంటాయా ఇవన్నీ మంచండి, ఇవన్నీ చెడు అని అండి? ఏమీ ఉండవు. ఎందుకు అంటే మంచి చెడు అనేది వాల్యూ సిస్టమ్స్ ఈ సొసైటీలో. ఈ ఏవైనా వాల్యూస్ అంటే దే ఆర్ కాల్డ్ గైడింగ్ ప్రిన్సిపల్స్. వాటి ద్వారానే మన పురోగతి, డెవలప్మెంట్ ఉంటుంది. ఆ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఎప్పుడు పెర్మనెంట్ కాదు. ఒక ఒక 500-600 సంవత్సరాల క్రితం సతీసాగమనం చేసేవారు. కొన్ని రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళు హస్బెండ్ చచ్చిపోతే ఆ వైఫ్కి బ్రెయిన్ వాష్ చేసి, అమ్మ చాలా అదృష్టవంతురాలు అమ్మ, నీ భర్తతో పాటు నువ్వు కూడా స్వర్గానికి వెళ్ళిపోతావు, చట్ట పట్టాలు వేసుకొని అక్కడ పార్కులు చెక్కు బీచ్లు తిరుగుతూ కానీ అని ఆవిడ చిన్న మత్తు లాంటిది ఇచ్చి బతుకున్న ఆవిడని తీసుకెళ్ళి బగబగ మండుతున్న మంటల్లో విసిరేసేవారు. విసిరేసి ఆ చుట్టూ కోతుల్లా గెంతేవారు, ఓహో ఓహో అని. అంటే ఆ రోజుల్లో వాళ్ళ తాలూకా తెలివితేటలు కానీ జ్ఞానం కానీ ఉందని బట్టి వాళ్ళు ప్రవర్తించారు. కానీ అప్పటికది మంచి. అరే మేము ఫలానా రాయల్ కుటుంబంలో వాళ్ళని ఇద్దరిని స్వర్గానికి పంపిస్తుంటే నువ్వెవడు మధ్యలో అడుగుతున్నావు, ఎవరైనా అడిగితే అలా అనేవారు. ఈరోజు మనం ఆలోచిద్దాం, ఏమంటే అలాగా ఎవరైనా కొన్ని రాయల్ ఫ్యామిలీస్లో హస్బెండ్ చచ్చిపోతే వైఫ్ని కూడా మంటలో విసిరేద్దాం అంటే ఒక్క మాట మన పక్క ఆశ్చర్యం చూస్తారు. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు ఏంటి బుర్ర ఉందా ఏది లేదా అని, ఏమిటది వాళ్ళు చేసిన ఇవి రాక్షసుల్లా ప్రవర్తించారు అని అంటూ ఉంటారు ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి అది రైట్. సో మంచి చెడు అనేది చాలా డీటెయిల్డ్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంది. నేను చెప్పే వరకు ఏంటంటే కాన్సెప్చువల్ లెర్నింగ్ అంటే ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక పెద్ద గార్డెన్కి వెళ్ళాం, తోటలో చాలా మొక్కలు ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు పువ్వులు పూస్తున్నాయి రకరకాల రంగులతో, మంచి వాసనలు వస్తున్నాయి, అద్భుతంగా ఉంది అక్కడ సీన్ అంతాను. మనకి అక్కడ చూడగానే ఎంత బాగున్నాయి కదండి తోట అంతాను, భలే పువ్వులు మంచి వాసనతో ఉన్నాయి. దేన్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం అంటే భూమికి పైన కనిపించే దాన్ని చూసి మనం అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ మొక్క అనేది భూమి పైన ఉన్నదే కాదు, భూమి లోపల ఉన్నది కూడా కంప్లీట్గా అయితేనే మొక్క. అంటే దాని వేళ్ల భాగం కూడా చూస్తే తప్పించి యూ కెనాట్ సే దట్ ఐ హావ్ సీన్ ది టోటాలిటీ ఆఫ్ ది ఇష్యూ. మొత్తాన్ని నేను చూడగలిగాను అని చెప్పలేం. అంటే ఏదైనా ఇష్యూని ఆ వేళ్ల వరకు వెళ్ళి చూడగలిస్తేనే దట్ ఈస్ కాన్సెప్చువల్ లెర్నింగ్. దీనికి బెస్ట్ ఉదాహరణ ఎలాగ మనం నేర్చుకుంటాం, ఇదేదో వేరే డిప్లొమా డిగ్రీ కాదు. కాన్సెప్చువల్ లెర్నింగ్ అంటే ట్రైంగ్ టు అండర్స్టాండ్ బై క్వశ్చనింగ్ థింగ్స్. మన క్వశ్చనింగ్ ఉంది, వై, వెన్, వేరు, వాట్, హౌ, విచ్ అని. ఏదైనా అర్థం కాని ఒక ఫ్రేజ్ కానీ ఒక కాన్సెప్ట్ని కానీ క్వశ్చన్లు వేస్తే యూ విల్ అండర్స్టాండ్ టోటల్లీ. ఆ టోటల్గా అండర్స్టాండ్ చేసుకున్నదే పెర్మనెంట్ లెర్నింగ్. ఎందుకు ఇంత బాధపడాలి అంటే నౌ లెట్ us సీరియస్లీ అండర్స్టాండ్ థింగ్స్. మనకు బ్రెయిన్ అంటూ ఒకటి ఉంది. అది కంప్యూటర్లో ఆ సిపియు లాగే ఈ బ్రెయిన్ కూడా ఒక కంపైలర్ అని ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది. మెనీ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, న్యూరాన్స్ అని, ఆ న్యూరో పాత్స్ అని ఉంటాయి. ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. అయితే కొన్ని సెల్స్ అన్ని ఒక్కొక్క భాగంలో పనిచేస్తూ ఉంటాయి. ఈ సెల్స్ అర్థం చేసుకునే సెల్స్కి ఏంటంటే మనమే చిన్నప్పటి నుంచి ఫీడ్ చేస్తుంటాం. కంప్యూటర్కి ఎలాగైతే వీ ఫీడ్ ఆల్ ది డేటా అండ్ దాంతో మనం ఎలాగైతే కంప్యూటర్ పని చేయిస్తామో, మన బ్రెయిన్ కూడా చిన్నప్పటి నుంచి చుట్టూ మన పంచేంద్రియాల ద్వారా విన్న విషయాలన్నీ అవి స్టోర్ చేసుకుంటుంది. చాలా పెద్ద స్టోరేజ్ ఉంటుంది. అది తీసుకుని దానికి ఎలాగైతే మనం అర్థం అయ్యేలా చెప్తున్నామో అలాగే అర్థం చేసుకుంటుంది. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎ థింగ్ కరెక్ట్లీ, యువర్ బ్రెయిన్ రికార్డ్స్ దట్ ఇన్కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఎనీథింగ్. అందువల్లే మనిషికి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే బికాజ్ హీ హాజ్ నాట్ అండర్స్టూడ్ ఎనీథింగ్ కాన్సెప్చువల్లీ. ఒక కాన్సెప్చువల్గా మనకు అండర్స్టాండ్ చేసుకుంటే పూర్తి అర్థాన్ని మన బ్రెయిన్ లోపల అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ అప్రిషియేట్ సంబడి, ఏమండి రియల్లీ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అంటే ది అదర్ పర్సన్ విత్ ఇన్ నానో సెకండ్స్ స్మైల్స్ అట్ అస్, థ్యాంక్ యూ సార్ అని అంటాడు. ఎందుకు అంటే
మనం మాట్లాడిన ప్రతి మాట వాడికి అర్థమైంది. యు ఆర్ యాన్ ఇంటెలిజెంట్ పర్సన్ అంటే అందులో అర్థం కానిది ఏం లేదు, చక్కగా అర్థమైంది. అది అదే అలాంటి మాటలే మనం నెగిటివ్గా అన్నాం అనుకోండి, అదే యూఆర్ ఏ యూస్లెస్ బెలో, యూఆర్ ఫిట్ ఫర్ నథింగ్ బెలో అని గట్టిగా మొహం చేస్తే వాడు వెంటనే బాధపడతాడు. ఎందుకంటే లోపల వాడికి క్లారిటీతో అర్థమైంది కాబట్టి వాడి డిస్పోజిషన్ ఆర్ వాడి రెస్పాన్స్ ఆర్ రియాక్షన్ విల్ బి వెరీ న్యాచురల్. అదే కొన్ని విషయాల్లో, అదే నేను నాకు చెప్పిన ఎగ్జాంపుల్, కుర్రవాడిని అడిగాం, ఒరే కాన్సన్ట్రేట్ చేసి చదవరా అని. వాడి పాపం ఏమీ తెలియలేదు, కానీ ఒక అబద్ధం ఆడాడు, మమ్మీ నేను కాన్సన్ట్రేట్ చేసే చదువుతున్నాను అని. ఇక్కడ విషయం ఏంటంటే వాడికి ఎవరు కూడా చిన్నప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో చెప్పలేదు. వాడికి ఏంటి అర్థమైందో ఆ అర్థాన్ని పెట్టించుకున్నాడు. ఈ రోజు వరకు when we conduct classes for the teachers, in NLP and other areas, many of the teachers do not know what is concentration. వెంటనే కాన్సన్ట్రేషన్ అనగానే ఏకాగ్రత, నువ్వు ఒక దాని మీద ధ్యానం పెట్టడం అండి. ఏంటి ధ్యానం పెట్టడం అంటే ఏమైనా కళ్ళు పీకి అక్కడ పెడతామా ఏంటి? అలాంటివి ఏమి లేవు కదా. యట్ యూ విల్ బి సర్ప్రైజ్డ్, వీ కీప్ ఆన్ యూజింగ్. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ఎంఫసైజ్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే when we come to the personality development, persona అంటే ముసుగు అనే అర్థం. ముసుగు అంటే ఇప్పుడు మనం మూతికి ముక్కు కట్టుకున్న మాస్క్ అని కాదు, పూర్తిగా బురక టైపు. ఈ ముసుగు ఏంటి అంటే, ముసుగు అంటే నిజంగా నెత్తి మీద వేసుకున్న ముసుగు కాదు, మన ఆలోచనలు అనే ముసుగు. పెర్సోనా అంటే మనం పైకి వెళ్ళినప్పుడు, ఆ సొసైటీలోకి వెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తి కూడా సైకాలజీలో ఏది కూడా నాకు ఇది వర్తించదండి అని అంటే పాపం అతనికి సరిగా అర్థం కాలేదనే ఇది. ఎందుకంటే సైకాలజీ అందరికీ వర్తించేది, ఇది ఎవడు కూడా ఎక్సెప్షన్ లేదు ఇందులో. అందులో ముసుగు వేసుకొని మన సొసైటీలోకి వెళ్ళినప్పుడు ముసుగు వేసుకుంటా ఉంటా. ఏది ఆ ముసుగు ఎలాంటిదంటే, చుట్టూ సొసైటీకి చెప్పడానికి నన్ను గుర్తించండి, నాలో ఒక ప్రత్యేకత ఉంది, నేను చాలా మంచివాడిని, నన్ను గుర్తించండి అనే తపనతో ఆ ముసుగు వేసుకుంటూ ఉంటాం. ఆ ముసుగు వేసుకొని మన ప్రవర్తన, మన మాటలు అన్నీ వేరేగా ఉంటాయి. దట్ ఈస్ నాట్ ఒరిజినల్ థింగ్. ఎందుకు వెళ్తాము అంటే మనిషి లోపల నుంచి తన్నుకొస్తుంటుంది ఒక ఈగో క్లాస్. దట్ ఈస్ ఏ వాంట్ టు బి గ్రేట్, ఏ వాంట్ టు బి రికగ్నైజ్డ్. నన్ను గుర్తించండి, నాలో ప్రత్యేకత ఉంది, నన్ను గుర్తించండి అనే తపన ప్రతి వాళ్ళలోనే ఉంటుందట. అందుకే మనం పైకి వెళ్ళినప్పుడు ఎవరైనా కొంచెం పరిచయం ఉన్నా సరే పళ్ళు ఈకిలిస్తూ వాళ్ళు చూసి బాగున్నారా సార్, నాన్నగారు ఎలా ఉన్నారు, పిల్లలకి ఏదో ఆరోగ్యం బాగాలేదు, నీకెందుకు వాడి నాన్నగారు ఎలా ఉంటేందుకు, పిల్లలు ఆరోగ్యం బాగాలేదు అయినా సరే ఏమిటో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం అంటే వాడి దగ్గర మన మంచి మార్కులు కొట్టాలి అనే తపన ప్రతి వాళ్ళకి ఉంటుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను బాగా నేను మంచివాడిని అని గుర్తించాలి, నాలో ఏదో ప్రత్యేకత ఉందని గుర్తించాలి అనే తపన ఉంటుంది. ఈ మాస్క్ అనేది వేసుకుని మనం సొసైటీలో తిరుగుతుంటూ ఉంటాం. ఇంతకీ సొసైటీ అంటే ఏమిటి అంటే, దీనికి టెక్నికల్గా ఇదిగో ఇందా నేను కాన్సెప్చువల్ లెర్నింగ్ అన్నాను కదా. సపోజ్ మీలో ఎవరికైనా అడిగాను అనుకోండి, సార్ సొసైటీ అంటే ఏంటి అంటే 2-3 ఆన్సర్లు. సొసైటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే? 5 10 మందా, 20 మందా, 100? సొసైటీ అంటే మనం ఎక్కడికి తిరుగుతుంటాం అదే సొసైటీ అండి. ఇవి ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఇన్నాళ్ళు మనం సొసైటీ అని వాడేస్తున్నాం. ఎప్పుడైతే మీనింగ్ అడిగామో ఇప్పుడు ఒక డెడ్ ఎండ్కి వచ్చేస్తాం. దీనికోసం ఎప్పుడు జీవితంలో ఆలోచించలేదే అని. ఇది మెనీ టైమ్స్ బికాజ్ దీస్ థింగ్స్ మ్యాటర్ టు అస్. బికాజ్ when you heard a new phrase, a word, and if your brain is not able to దాన్ని ఏదో అర్థం చేసుకునే పరిస్థితి లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. అందువల్ల నేను ఎంఫసిస్ ఇచ్చానమాట మన కాన్సెప్చువల్ లెర్నింగ్ అని. అది సొసైటీ అంటే నార్మల్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి 2 or more individuals living together for a particular purpose. I repeat, 2 or more individuals living together for a particular purpose. ఇందులో చాలా ఉన్నాయి. 2 అంతకన్నా ఎక్కువ మంది ఎక్కడైనా సరే ఒక పర్పస్ కోసం నివసిస్తూ ఉంటే అది సొసైటీ.
అంటే రోజు సపోజ్ నేను వైజాగ్ నుంచి మాట్లాడతాను, ఇక్కడికి రోజు 1,00,000 2,00,000 మంది పై ఊర్ల నుంచి వచ్చి పనిచేసి వెళ్ళిపోతుంటారు. దే ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ దిస్ వైజాగ్ సొసైటీ. ఇక్కడ నివసిస్తూ ఉండాలి ఒక పర్పస్కి. వాడు ఉద్యోగం అయి ఉండొచ్చు, బిజినెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో యాక్టివిటీ ఇక్కడే నివసిస్తుంటానే. అది ఇద్దరికంటా ఎక్కువైనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఇద్దరు, మా భార్యాభర్త, ఇద్దరు పిల్లలు, నలుగురు, ఎవరి ఇంట్లో అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నారంటే వై ఆర్ దే స్టేయింగ్ దేర్? ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ, దట్ ఈస్ ద పర్పస్. ఏ ఫ్యామిలీ కాబట్టి ది 4 people స్టే దేర్ ఎట్ వన్ ప్లేస్. సో వాళ్ళని ఎందుకంటాం డొమెస్టిక్ సొసైటీ అంటాం, డొమెస్టిక్ సొసైటీ. సో ది సొసైటీ అనే మాట మనం ఏదో వీధిలోకి వెళ్తేనో, లేకపోతే ఆర్గనైజేషన్లో పనిచేసే జాగాకి వెళ్తానో, లేకపోతే ఏదో క్లబ్కి వెళ్తానో అక్కడ కాదు సొసైటీ అంటే. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హోమ్. యూ మస్ట్ రిమెంబర్, మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది సొసైటీ. సో మనం మాట్లాడుకునే వ్యక్తిత్వ వికాసం అనే సబ్జెక్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నది ఎక్కడ కోసమో కాదు. వీ మస్ట్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వేర్ ఎవర్ పీపుల్ ఆర్ దేర్. మనుషులు ఉన్న ప్రతి జాగాలోని మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే సబ్జెక్టు వెరీ ఇంపార్టెంట్. కొన్నాళ్ళ క్రితం ఇది అంతగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక సబ్జెక్ట్ కింద మాట్లాడేవారు కాదు. బట్ ఆఫ్ లేట్ సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి దీని మీద చాలా ఎంఫసిస్ ఇవ్వడం జరిగింది. ఏమిటి దీంట్లో మనకి ఇంపార్టెంట్, మనం ఏమైనా డెవలప్ చేసుకోవచ్చా అన్నది స్టార్ట్ అయింది. సో నేను చెప్పిన పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏమిటి ముఖ్యంగా ఉంటాయి అంటే, ఇవన్నీ నేను డీటెయిల్గా మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. మన బిహేవియర్, మన కాండక్ట్, మన క్యారెక్టర్, మన తాలూకా నాలెడ్జ్, మన క్రియేటివిటీ, మన స్కిల్, ఇవన్నీ మూటగడితే దట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ. అండ్ వాట్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ యూ నార్మల్లీ హ్యావ్. ఇవన్నీ కూడా మిక్స్ అయితేనే ఇట్ ఈజ్ ది టోటాలిటీ. మొత్తం అంతా కలిపితే తప్పించి పర్సనాలిటీ అవ్వదు. బికాజ్ దిస్ ఏ వెరీ బిగ్ టాపిక్. మనం మామూలుగా మాట్లాడి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ది పర్సనాలిటీ అన్నది ఇది. అయితే టెక్నికల్ మాటలు ఉన్నాయి దీంట్లో. సైకాలజీలో అయితే ఆల్పర్ట్ అని రకరకాల వాళ్ళు డిఫైన్ చేశారు. వాళ్ళు టెక్నికల్గా ఉంటాయి, చాలా మంచి డెఫినేషన్స్ సబ్జెక్ట్ వైజ్. మనం మాట్లాడుకోవడానికి అంత అవసరం లేదు. అయినా సరే యూ కెన్ జస్ట్ టేస్ట్ ది డెఫినేషన్. Alpert's definition says the dynamic organization of those psychophysical systems which determine the characteristic features and thought. అది వింటుంటేనే మనకు కొంచెం గాబరాగా ఉంటుంది, ఇదేంటి ఇలాంటి మాటలు అన్నీ ఉన్నాయి. బట్ డెఫినేషన్ ఇది వెరీ వెరీ వండర్ఫుల్ డెఫినేషన్. ఎందువల్ల డైనమిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ దోస్ సైకోఫిజికల్ సిస్టమ్స్ విచ్ డిటర్మిన్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అండ్ థాట్. మన ప్రతి సెకండ్లో కూడా మన పర్సనాలిటీ ఇది డైనమిక్, ఇట్ ఈస్ ఆసిలేటింగ్, అంటే చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకు చేంజ్ అవుతుంది ఏంటి అన్నది అది ఎక్స్పర్ట్స్ పని. ఎందుకంటే మన ఇమోషన్స్, మన థాట్స్, మన యాటిట్యూడ్, సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ విచ్ వీఆర్ గోయింగ్ టు టాక్ ఎ బిట్ లేటర్. ఇవన్నిటి వల్ల మన పర్సనాలిటీ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. అందువల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. నంబర్ 1, మ్యాన్ ఈజ్ గ్రిగేరియస్ ఇన్ నేచర్. మనిషి అన్నవాడు తోటి మనుషులతో ఉందామనేది తహతహలాడుతున్న తపనతో ఉండేవాడు. గ్రిగేరియస్ ఇన్ నేచర్ అంటే సొసైటీలో ఉందాం, నలుగురి మధ్యలో ఉందాం అనే ఆలోచన ప్రతి మనందరికీ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఉందామని కానీ, ఒక క్లబ్లో ఉందామని కానీ, ఆ ఆర్గనైజేషన్లో ఉందామని కానీ, ఫ్రెండ్స్లో ఉందామని కానీ, ఇది ఎప్పుడు కూడా మనకి పీకుతూ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ఇంటర్ డిపెండెంట్. మనం స్వతంత్రంగా బ్రతికే మనుషులం కాం. ఆకులు, అలములు, జంతువులు అన్నిటి మీద మనం డిపెండ్ అవ్వాల్సిందే. సో బికాజ్ ఈ డిపెండెంట్ అండ్ అదర్స్ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్లో మనకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాముఖ్యత ఎంతవరకు ఉంటుంది? ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకి సర్వ్ చేయడానికి ఎవరు పుట్టరు. మైండ్ యూ, నో వన్ విల్ టేక్ బర్త్ టు సర్వ్ us. సర్వీస్ ఇస్ నోబుల్ థింగ్, సర్వీస్ ఇస్ గ్రేటెస్ట్ థింగ్.
ఇంకా దేవుణ్ణి గట్రా నమ్మిన వాళ్ళైతే సర్వీస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్. బికాజ్ సర్వీస్ అనేది ఎంత తీవ్రమైన విషయం అంటే మనకి సర్వ్ చేయడానికి ఈ ప్రపంచంలో ఎవరూ పుట్టరు. నాట్ ఈవెన్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, వైఫ్, చిల్డ్రన్ ఎవరు కూడా మనకి ఇంత పెసరు సర్వ్ చేయడానికి కూడా పుట్టరు. ఎవడు బ్రతుకు వాడిది, ఎవడు బ్రతుకు కోసం వాడు వస్తాడు. అందుకే ఇఫ్ ఎనీ వన్ స్పేర్స్ ఎ ఫ్యూ సెకండ్స్ టైం మన గురించి ఎవరైనా ఆలోచించినా, మన గురించి కొంచెం సహాయం చేసినా ఇమ్మీడియట్గా మనం ఏం చెప్తాం? థ్యాంక్ యూ సార్. ఎందుకంటే దిస్ ఈజ్ ద గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఎందువల్ల వాడికి ఉన్న టైంలో ఆ మాత్రం టైం స్పేర్ చేసి, సపోజ్ నేను వెళ్తున్నాను, నా జేబులో పెన్ను పడిపోతే వెనక వాడు తీసుకొచ్చి, సార్ మీ పెన్ను పడిపోయిందంటే తీసుకుని థ్యాంక్ యూ సార్ అంటాం. ఎందుకంటే వాడు నా జేబులో పడిపోయినవన్నీ ఏరి నాకు అందించడానికి కాదు పుట్టింది వాడు బ్రతుకుంది వాడు వ్యవహారం వాడిది. అందువల్ల వీఆర్ ఆల్వేజ్ వీ షుడ్ సర్వీస్ అన్నది ప్రతి వాడు మైండ్లో కానీ ఉంటే దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. యూ విల్ ఇమ్మీడియట్లీ లవ్ అదర్ మెంబర్స్, యూ విల్ లైక్ అదర్ మెంబర్స్ ఇన్ ది సొసైటీ. మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తాం. ఎందుకంటే వాడు తెల్లవాడ, నల్లవాడ, ఫలానా జాత, ఫలానా రిలీజనా ఇవేమి చూడం. మనిషి అయితే చాలు. ఇఫ్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ రెస్పెక్ట్ హిమ్, ఇఫ్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ లవ్ హిమ్, వీ అడోర్ హిమ్. ఎందువల్ల అరే మనకు కావాల్సింది ఏంటి? నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేస్తారని ఎలాగైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తానో, అవతల వాడికి కష్టం వచ్చినప్పుడు కూడా నేను కూడా ఒక స్టెప్ వేసి సహాయం చేసే ఆ మోటివేషన్ మనిషికి ఉంటే ప్రపంచం అంతా ఒకలాగే కనిపిస్తారు. 750 కోట్ల మందిని ఎవరిని చూసినా మన మొహంలో చిన్న చిరునవ్వు వస్తుంది. హలో సార్ బాగున్నారా? అంతేగాని వాడు కాలువలు ఊడ్చేవాడా, లేకపోతే ఏదైనా కంపెనీకి సీఎండియా అని చూడం. మనిషి అయితే చాలు. వీ గివ్ రెస్పెక్ట్ బికాజ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ని మనం ఈక్వల్గా చూసే పరిస్థితి వస్తుంది. ఓన్లీ సర్టన్ కాన్సెప్ట్ మనకు అండర్స్టాండ్ అవుతాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎందుకు? పర్సనాలిటీలో వ్యక్తిత్వ వికాసం కాకుండా ది లీడర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే ఎవ్రీవన్ ఈజ్ ఎ లీడర్, ఇన్ హిజ్ ఓన్ స్పియర్. ఒక ఇంట్లో ఫాదర్ కానీ ఎవరన్నా పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఆ ఇంటి బాగోగులు చూసి సలహాలు ఇచ్చేవాడు ప్రతి వాడు లీడరే. ది క్వశ్చన్ ఈజ్ వెదర్ యు ఆర్ ఎన్ యాక్సెప్టెడ్ మెంబర్ ఇన్ ది సొసైటీ ఆర్ నాట్. వెరీ ఇంపార్టెంట్ థింగ్. మన గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతమంది మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇదంతా మెజరింగ్ స్కేల్. మనం ఎవరికి వాళ్ళని భుజం తట్టేసుకొని నా అంత మంచివాడు లేడు సార్, నా అంత సహాయం చేసేవాడు ఎవడు లేడు సార్ అని ఇలా టైప్ సర్టిఫికెట్లు మనకు మనం ఇచ్చుకుంటూ ఉంటాం. దట్ ఈస్ నాన్ సెన్సికల్ థింగ్. బికాస్ మన గురించి మన యాబ్సెన్స్లో కానీ ప్రెజెన్స్లో కానీ హౌ మెనీ పీపుల్ యాక్సెప్ట్ ఇన్ దర్ గ్రూప్, అది మనకు మెజరింగ్ స్కేల్. మనం అసర్టివ్ బిహేవియర్, అగ్రెసివ్ బిహేవియర్ ఇలాంటి టాపిక్లు ఉన్నాయి సైకాలజీలో. ది అగ్రెసివ్ పర్సన్స్ ఆర్ దేర్. అగ్రెసివ్ అంటే వాడు ఎప్పుడు అంటే ఎవరి ఏదో తిరగబడడం కానీ అలాంటి చేయడం. ప్రతి మనిషిలోని ఈ 3 క్వాలిటీస్ ఉంటాయి: అసర్టివ్నెస్, నాన్ అసర్టివ్నెస్ అండ్ అగ్రెసివ్నెస్. అసర్టివ్నెస్ అంటే టు ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్, ఐడియాస్, ప్రయారిటీస్ వితౌట్ హర్టింగ్ అదర్స్. చాలా కష్టమైన పని. మనం అలాగ ముక్కు తాడు కట్టుకుని జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేలా మాట్లాడదామని ప్రయత్నించినా జరిగే పని కాదు. బికాజ్ మీరు మాట్లాడింది అవతల వాడు ఎలా తీసుకున్నాడు అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం చాలా స్వచ్ఛమైన మనసుతో ఎవరినో పలకిస్తాం, ఏమంటే సార్ బాగున్నారా అని చక్కగాను మంచి స్వీట్ వాయిస్తో. వాడికి సపోజ్ మంచి మూడ్లో లేడనుకోండి, లేకపోతే మన మీద పాత కష్టలు ఏమో ఉన్నాయనుకోండి, వాడు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడతాడో చూద్దాం. రకరకాలైన మన సినిమాలు చూస్తుంటాం, బ్రహ్మానందం వాళ్ళు డైలాగులు అలాంటివి. ఇవి కూడా ఇంకో దగ్గరికి వెళ్ళి రాగం మార్చేస్తాడు. ఎంత పెద్దవాడు అయిపోయినవాడు, వాడు నన్ను చూసి ఏంటి బాగున్నారా అని ఇలా అంటున్నాడు అని మనం ఆ రాగమే తీయలేదు. అంత చక్కగా మార్చేసి లేకపోతే వాడు చూడండి వాడు వెటకారం అదిని ఏమండి బాగున్నారా అని అడుగుతున్నాడు. మనం ఏం లేదు, చిన్న మాటే మాట్లాడడం, అందులో ఏ అర్థం లేదు, వ్యంగ్యం లేదు. అయినా సరే
చాలా కష్టమైన విషయం. అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా మనం డీల్ చేయడం. దాని వేరే ట్రైనింగ్స్ అవి ఉన్నాయి. లైక్ వాట్ ఈజ్ అసర్టివ్నెస్ అని. అందులో ఈ అగ్రెసివ్ క్యారెక్టర్స్ ఉంటారు, మన చుట్టూ ఉంటారు, మన ఫ్రెండ్స్లో ఉంటారు. ఈ 3 కూడా ప్రతి మనిషిలోనే ఉంటుంది. ఏది డామినేట్ చేస్తే అది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనలో అసర్టివ్నెస్ ఉంటుంది, నాన్ అసర్టివ్నెస్ ఉంటుంది, అగ్రెసివ్నెస్ ఉంటుంది. ఈ 3లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ డామినేషన్, మనం బై ట్రైనింగ్ అసర్టివ్ అయ్యాం అనుకోండి, అసర్టివ్నెస్ బాగా ఉంటే అది డామినేట్ చేస్తుంది. మిగతా 2 కూడా ఉంటాయి, వాటిని ఎక్కువ వాడాం మనం. ఈ అసర్టివ్నెస్ వాడటం వల్ల యు ఆర్ ఎ లవ్డ్ పర్సన్, యు ఆర్ ఎ లైక్డ్ పర్సన్, పీపుల్ విల్ వెయిట్ ఫర్ యూ. ప్రతి కంపెనీలోని మనకే అడుగుతుంటారు, అలా వాడు వస్తే బాగుంటారా, వాడి కోసం వెయిట్ చేస్తారా ఉండరా. వాడు వెళ్ళి ఎవరికి లడ్డూలు బిస్కెట్లు ఏం పంచడు, అయినా సరే పీపుల్ విల్ వెయిట్ ఫర్ హిమ్. వై? బికాజ్ హీ మెయింటైన్స్ దట్ అసర్టివ్ పర్సనాలిటీ. ఈ మిగతా వారికి ఇబ్బంది లేకుండా, అంటే మనం నార్మల్లీ ఒక సామెత చెప్పుకుంటాం, ఏ పర్సన్ హూ రైజెస్ టు ది అకేషన్ షుడ్ ఆల్సో నో వెన్ టు సిట్ డౌన్. ఎవరైతే ఒక అకేషన్ ఏదైనా సందర్భంగా లేచి నిలబడి ఉన్నాడో వాడికి ఎప్పుడు కూర్చోవాలో కూడా తెలియాలి అని. అలాగా ఈ పర్సన్ ఎప్పుడు ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి అన్నీ తెలుసు. సో వాళ్ళని అందరూ లైక్ చేస్తారు. అదే దాని కరెక్ట్గా ఆపోజిట్ ఉన్నాడు అగ్రెసివ్ పర్సనాలిటీ. దిస్ అగ్రెసివ్ పర్సన్ స్వతహాగా ప్రతి వాళ్ళని క్రిటిసైజ్ చేయడమే వాళ్ళ పని. డైరెక్ట్గా క్రిటిసైజ్ చేయడం, అవతల వాడి మనసు నొప్పించడమే వాడి పని. ఇది కూడా మనకు ఉంటుంది. మనం అప్పుడు ఉడికిపోయి కుళ్ళుతోని కొంతమందికి వాడు అంతా చాలా గొప్ప షర్ట్ కొనాలి, నీకేం సూట్ అవ్వలేదు, ఉత్తినే వాడు నచ్చింది కాబట్టి వాడు కొనుక్కున్నాడు, నీకెందుకు, వాడు వేసుకుంటున్నాడు, నీకు వేసుకోమనలేదు కదా. అయినా సరే వీ ట్రై టు పాయింట్ అవుట్. దీన్ని అగ్రెసివ్ వచ్చాడు. అగ్రెసివ్ వాళ్ళు ఎప్పుడు కూడా రాగానే పక్కవాడు భుజం పడేళ్ళు తడుస్తారు. వాడు అమ్మో ఏడుగురు ఇలా కొట్టావంటే ఇలాగ అనగానే నెప్పెట్టిందిలో వీడికి. అంటే మోస్ట్లీ దే క్రిటిసైజ్. మనం ఎక్కడైనా బార్బర్ షాప్కి వెళ్ళి వచ్చినా ఎవడా కటింగ్ చేశాడు, డబ్బులు లేదా ఎటువంటికి, ఇలా చేసాడు నీకు, వాడు ఇష్టం. వాడు ఏంటంటే మనం ఒక షూ కొనుక్కున్నా, పుట్టుపతి కొనిస్తావా ఏంటిది, సెకండ్ హ్యాండ్ షూ లాగా ఉంది. సో వాళ్ళు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ పర్సన్ వాంట్స్ రెస్పెక్ట్. దాన్నే మనం ఏంటంటే పర్సనాలిటీలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్. నన్ను నేను ఎక్కువగా గౌరవించుకుంటాను. నాకు ఒక చిన్న గిరి గీసుకొని అందులో ఉంటాను. ఆ గిరిలోకి ఎవరైనా వచ్చి అదే ప్రైవసీ అంటాం, దాన్ని ఎవరైనా కొంచెం భగ్నం చేస్తే వీ డోంట్ లైక్. నేను చింకి షర్టే వేసుకుంటాను, నాకు అది నచ్చింది, ఇంకొకటి వచ్చి అనడానికి వీల్లేదు, బికాజ్ ఐ లైక్ ఇట్, ఐ వోర్ ఇట్. ఎవరైనా అలా మాట్లాడినప్పుడు, అందుకే ఈ అగ్రెసివ్ క్యారెక్టర్స్ని ఎవరు రానివారు. సపోజ్ 5-6 మనం మాట్లాడుకుంటుంటే, చిన్న గ్రూప్లో సరదాగా మాట్లాడుకుంటుంటే, దూరం నుంచి అగ్రెసివ్ క్యారెక్టర్ ఉన్న పర్సన్ ఎవరైనా వస్తుంటే ఈ 5-6 ఇంకా గంట సేపు మాట్లాడుకోగలరు. అయినా సరే వెంటనే వచ్చేస్తున్నాడు వెళ్ళిపోతారా, వచ్చేస్తున్నాడు వెళ్ళిపోతారా అంటే దే వాంట్ టు అవాయిడ్, బికాస్ దట్ ఫెలో విల్ కమ్ అండ్ అన్నెసరీ క్రియేట్ న్యూసెన్స్ ఇన్ ది గ్రూప్. సో వై ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ దీస్ థింగ్స్ అంటే మనల్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్లేయింగ్ యువర్ రోల్ వెల్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్లేయింగ్ యువర్ గేమ్ విత్ ఇన్ ది రూల్స్, అప్పుడే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఎక్కడో అనుకోకండి. నిన్న మనం చూసాం డొమెస్టిక్ సొసైటీ, మన ఇంటిలోనే. మన ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 రకాలుగా ఉంటారు. పేరెంట్స్ చాలామంది, ఫాదరు కష్టపడి పైన పనిచేసి సాయంకాలం 6-6:30కి ఇంటికి వస్తాడు. ఇంట్లో వాడిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అయితే ఎలా ఉంటారో చూద్దాం. 6 అయ్యేసరికి భార్య ఆల్రెడీ టీకి రెడీ చేసి ఉంటుంది, ఆయన వస్తారు టీ పెట్టాలి, టీ ఇవ్వాలి అని. పిల్లలు పైన డాడీ వస్తారమ్మా అని గుమ్మంలోనే ఉంటారు. డాడీ వస్తుంటే మోటార్ సైకిల్ ఇంకా పార్టీ డాడీ డాడీ అని పరిగెత్తి వెళ్ళి వాడిని పట్టుకొని డాడీ చెల్లి పాప నా చాక్లెట్ తినేసింది డాడీ అని ముద్దుగా చిన్న చిన్న కంప్లైంట్లు అవి చేయడం, వాడు చేయి పట్టుకొని ఇంట్లోకి రావడం. దిస్ ఈజ్ వన్ ఏరియా. ఇంకొక ఏరియా చూద్దాం. అందులో ఏమిటవుతుందంటే వీళ్ళు డాడీ వస్తున్నారంటే ఇంట్లో డ్రామా తయారవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, రే 6 అయిపోయింది రా, డాడీ వచ్చేస్తారా, పుస్తకాలు తీసుకెళ్ళరా. అంతవరకు ఆగుతున్న టీవీలు బంద్, ఫ్యాన్లు బంద్, అన్నీ బంద్ అయిపోయి పిల్లలు పుస్తకాలు పట్టుకొని కూర్చొని కనకనగా ఉత్తరే చదువుతున్నట్టు నటిస్తుంటారు. ఈలోగా ఈ డాడీ ఎంటర్ అవుతాడు.
ఎవరు ఇంతవరకు ఫ్యాన్ లాంచ్ చేశారు, ఎక్కడ సామాన్లు అక్కడ ఉండాలని చెప్పాను కదా, ఈ టవల్ ఎవరు ఇక్కడ పెట్టాడు. సో వాడు హుకుం చలాయిస్తూ ఈవెన్ ఈ గోస్ ఉంటుంది కిచెన్ ఆల్సో. సాధారణంగా ఆడవాళ్ళు ఏంటంటే ఇలాంటి భర్తలు తప్పించుకోవడానికి చాలా టైం ఇంట్లో కిచెన్లోనే ఉంటారు. కానీ వీడేంటంటే ఆ కిచెన్లో కూడా వెళ్ళిపోతాడు. దీని మీద మూత పెట్టలేదా, అది పడేసావు. సో అక్కడ కూడా దట్ మీన్స్ అన్ఫార్చునేట్లీ he feels that he has to check and correct everyone. ఇక్కడే కాదు, ఫ్రెండ్స్లో కూడా అలాగే ఉంటాడు, వాడు పనిచేసే ఏరియాలో కూడా అలా ఉంటాడు. బికాజ్ ఈ నాట్ యాక్సెప్టెడ్. ది మూమెంట్ తర్వాత వాడు స్నానం చేసి ఒక 7 గంటలకో 6:30కో పైకి ఇలా వెళ్ళిపోగానే ఈ చదువుతున్న పిల్లలందరూ ఆ పుస్తకాలు పారేసే ఇద్దరు పిల్లలను, మమ్మీ డాడీ వెళ్ళిపోయారు కదా టీవీ వేసుకున్న తర్వాత హ్యాపీగా ఆల్ ది 3 persons ఇంట్లో టీవీ వాచ్ చేసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తారు. తీసుకెళ్ళు అలాగా పైకి వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర అక్కడ కూడాను అసలు పిల్లల్ని ఎలా పెంచాలంటే అంటూ లెక్చర్లు ఇస్తుంటాడు అక్కడ. సో ది ఐడియా ఈజ్ వెదర్ వీఆర్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్. ఇఫ్ వీఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ది సొసైటీ, దట్ ఈస్ ఫినిష్డ్. వీఆర్ నాట్ సపోజ్ టు థింక్ దట్ మేమేదో గొప్పవాళ్ళండి, నువ్వు ఏదైనా చేయొచ్చు. యూ మే బి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ కంట్రీ, యూ మే బి ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంట్రీ, ఆర్ యూ మే బి ఏ CEO, ఆర్ యూ మే బి a great manager of an organization, anything. If you are not accepted, that means నీ పర్సనాలిటీలో చాలా వరకు డిఫెక్ట్స్ ఉన్నాయి. యూ మస్ట్ డెవలప్. లెట్ us see now what are the ingredients in personality. కొన్ని మనం మాట్లాడదాం. బిహేవియర్, కాండక్ట్, అలాగే క్యారెక్టర్, ఇవి జనరల్గా మనం మాట్లాడేస్తుంటాం. సాధారణంగా ఇవి అంటే ఈ కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్స్ తెలియని వాళ్ళు, సైకాలజీ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు వాడి బిహేవియర్ నాకు తెలుసురా అలా ఒకరు బిహేవియర్ ఇంకోటి తెలుసుకోవడం కష్టం, అన్లెస్ యు ఆర్ అ ట్రైన్డ్ మ్యాన్, బికాజ్ నో వన్ కెన్ అండర్స్టాండ్ అదర్స్ బిహేవియర్. వీఆర్ రిఫరింగ్ ఓన్లీ టు ది కాండక్ట్, నాట్ ది బిహేవియర్. అక్కడ లెట్ us see. బిహేవియర్ అంటే చిన్న డెఫినేషన్ అన్నిటికీ ఉంటాయి కాబట్టి దిస్ ఆల్సో ఈజీ డెఫినేషన్ ఫర్ యూ టు అండర్స్టాండ్. Behavior is the response or reaction of an individual to the external or internal stimuli. స్టిమ్యులస్ అంటే ఏంటో తెలుసు మనకి. ఏదైనా పైది మన శరీరంలో ఏదైనా సరే స్పందన తీసుకురాగలిగితే దాన్ని స్టిమ్యులస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గులాబీ పువ్వు పట్టుకుంటే దాని ముళ్ళు మన చేతి గుచ్చుకుంటే అబ్బా అంటాం, అంటే ఆ ముళ్ళు ఇది స్టిమ్యులస్. ఆ ముళ్ళు వల్ల మనకి చిన్న చిన్న ప్రిక్కింగ్ పెయిన్ అది తగిలింది. అలాగే ఎండ, విపరీతమైన ఎండ ఉన్నప్పుడు పైకి మనం వెళ్తే అలా ఎండలో అలా వెళ్ళిపోం, వెంటనే చెయ్యో ఏదో అడ్డు పెట్టుకొని బా ఏంటంటే బాబు సీజన్ కానీ సీజన్లో దంచేస్తుంది ఎండ, దట్ ఈజ్ అవర్ రెస్పాన్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మంచి బ్రహ్మాండమైన రెయిన్ పడుతున్నది, వీధిలోకి వెళ్ళి వెర్రివేళ్ళకి అలాగ నెమ్మది నడిచి వెళ్ళాం. రెయిన్ పడుతుండగానే పరిగెత్తి చెట్టు కిందకో బస్ స్టాప్కో పరిగెత్తి వెళ్ళి బా వాన ఏంటంటే బాబు ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్స్. అంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులస్కి మనం రెస్పాండ్ అయ్యిందే మన బిహేవియర్. అలాగే ఇంటర్నల్ స్టిమ్యులస్, నాకేమనుకున్నావు, రెస్పాన్స్ ఆర్ రియాక్షన్ టు ది ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ స్టిమ్యులై. ఇంటర్నల్ స్టిమ్యులస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికో పిలిచాం ఒక లెక్చర్ ఇమ్మని, వాడు వచ్చే వరకు చాలా టీవీగా ఉన్నాడు, కానీ వాడు స్టేజ్ ఎక్కేసరికి ఓ మైగ్రేన్ లేకపోతే కడుపులో విపరీతంగా నొప్పి వచ్చింది. సో ఈ కెనాట్ గివ్ ది ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఆఫ్ లెక్చర్. వాడు 2-3 ఐఎమ్ వెరీ సారీ ఐ కమ్ వెరీ లేట్ బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ వండర్ఫుల్ లెక్చర్ ఆన్ ది సబ్జెక్ట్ అంటుంటాడు, ఎందుకంటే మధ్య మధ్యలో కడుపు నొప్పి తలనొప్పి. సో దిస్ ఈజ్ ఇస్ బిహేవియర్. బిహేవియర్ని ప్రవర్తన అంటాం, కాండక్ట్ని కూడా ప్రవర్తన అంటాం. బిహేవియర్ అనేది మనకి తెలియదు, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్టిమ్యులస్ బట్టి మనం ప్రవర్తిస్తుంటాం. అందుకే మన స్కూల్లోని కాలేజీలోనే బిహేవియర్ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వరు, క్యారెక్టర్ ఇస్తారు, కాండక్ట్ ఇస్తారు. మనం ఇటువంటి ఆ పరిస్థితి మన డిసిప్లిన్ ఒక రకంగా ఉంటే టీసీ కూడా ఇస్తారు. అయితే ఇవన్నీ బిహేవియర్ సర్టిఫికేట్ అనేది ఎవరు ఇవ్వరు, ఎందుకంటే ఇద్దాం అనుకున్న ప్రిన్సిపాల్కి ఆయన బిహేవియర్ ఆయనకే తెలియదు, అందువల్ల ఆయన మనకి ఇంకే సర్టిఫికేట్ ఇస్తాడు, అలాంటి పద్ధతి. బట్ కాండక్ట్ ఈజ్ సంథింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. కాండక్ట్ అనేది అగైన్ ఇట్ ఈస్ బిహేవియర్, కానీ విత్ ఇన్ బౌండరీస్, అంటే విత్ ఇన్ నార్మ్స్,
సోషల్ నామ్స్కి. మనకి బిహేవియర్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో ఉన్నాం ఖాళీగాను, ఏదైనా పాట వచ్చింది వెంటనే లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. మనం డాన్సర్ అయినా కాకపోయినా సరే 4 స్టెప్పులు చేతులు ఊపడం ఇవన్నీ చేస్తాం. దిస్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ బిహేవియర్ టు ది ఎక్స్టర్నల్ స్టిమ్యులస్. ఇంట్లో మనం కూర్చొని ఉంటే గాజు ఆక పిల్ల అనేది పాట వచ్చింది, వెంటనే లేచి తెయ్యమని డాన్స్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ మీకు అసంకల్పితం. మీ బాడీ వెంటనే విల్ ట్యూన్ టు ది ఎక్స్టర్నల్ స్టిమ్యులస్. అది బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో పాఠం చెప్తున్నారు, కాలేజీలో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు మనకి రూల్స్ ఉంటాయి. రోజు టైంకి 9 o'clock రావాలి. క్లాస్లో మాస్టర్ గారు చెప్పిన పాఠం నచ్చినా నచ్చకపోయినా కూర్చొని బుద్ధిగా వినాలి. పరీక్షలప్పుడు కాపీలు కొట్టకూడదు, ఫీజులు కరెక్ట్గా పే చేయాలి, ఇలా వగేరా వగేరా ఉంటాయి. ఆల్ దీస్ రూల్స్, ఆ రూల్స్ లోపల మనం మన బిహేవియర్ని కట్టడి చేస్తే దట్ ఈజ్ కాండక్ట్. ఎలాగా మన సొసైటీలో ఉంటాం, సొసైటీలో కొన్ని కాండక్ట్స్ ఉంటాయి. అంటే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు, ఎవరికో అవమానం కలిగించేలా ప్రవర్తించడానికి వీల్లేదు, పెద్దల్ని గౌరవించాలి, ఎవరైనా సహాయం అడిగితే సహాయం చేయాలి, వగేరా వగేరా రూల్స్ ఉంటాయి. మనకి నచ్చినా నచ్చిపోయినా సుమారుగా ఆ రకంగా మనం ప్రవర్తిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాడు రా, రియల్లీ ఏమిటి చాలా మంచివాడు అంటే మనం బోర్డు పెట్టుకొని తిరగక్కర్లేదు. బై అవర్ కాండక్ట్ ఓన్లీ విల్ బి సర్టిఫైడ్. అలాగే ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో మాస్టర్ గారు పాఠం చెప్తున్నారు, ఇందాక పాట వచ్చింది కిటికీలోంచి, ఏదో గాజువాక పిల్ల లాంటి పాట. వాడు కానీ మాస్టర్ గారు చూడటం లేదు కదా అని సీట్లో లేచి డ్యాన్స్ చేస్తే అది బిహేవియర్. క్లాస్లో డ్యాన్స్ చేయకూడదు, కూర్చొని బుద్ధిగా పాట వస్తున్నా అలాగ డ్యాన్స్ చేయకుండా కూర్చుంటే దట్స్ ఈజ్ కాండక్ట్. వీ ఆల్ నో బికాజ్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ బి వర్కింగ్ సమ్వేర్ ఆర్ వుడ్ హ్యావ్ వర్క్డ్ సమ్వేర్. మీరందరికీ కాండక్ట్ రూల్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఇండస్ట్రీ, దాంట్లో స్టాండింగ్ ఆర్డర్స్ ఉంటాయి, సిడిఏ రూల్స్ ఉంటాయి. సో ఆ సిడిఏ రూల్స్, స్టాండింగ్ ఆర్డర్స్లో కూడా కాండక్ట్ రూల్స్ ఉంటాయి. అంటే ఏంటి, నువ్వు ఏ టైంకి కంపెనీకి రావాలి, నువ్వు నీ హైరార్కీ ఏంటి, ఎవరి డిసిప్లిన్ అంటే ఏంటి, ఎవరు మాటలు పట్టించుకోవాలి, నువ్వు ఎవరు చెప్పిన ఇవ్వాలి, లేకపోతే ఏ షిఫ్ట్లు ఉన్నాయంటే క్వశ్చన్ చేయకుండా షిఫ్ట్లు ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్ని మనం ఫాలో అవుతే దే ఆర్ కాల్డ్ కాండక్ట్ రూల్స్. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ దోస్ కాండక్ట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఏదో మనకి సంవత్సరంగా ఎంతకో మనం వెరిఫై చేస్తారు కదా మన అప్రైజల్. సో అప్రైజల్లో ఇది కాండక్ట్ ఈజ్ గోల్డ్ అనేది రాస్తారు. మనం ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ సర్టన్ థింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ కాండక్ట్ రూల్స్ దెన్ ఇట్ అమౌంట్స్ టు మిస్కాండక్ట్. మిస్కాండక్ట్ ఏమైనా ఉందంటే దానికి ఒక ఛార్జ్ షీటో లేకపోతే ఒక నోట్స్, వార్నింగ్ వగేరా వగేరా ఇస్తారు. అండ్ దట్ ఈస్ ది సివియారిటీ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ మిస్కాండక్ట్ వీ ఎంటర్డ్ ఇన్ టు. సో ఇవన్నీ కూడా డిసిప్లిన్ కాండక్ట్ అనేవి. మైండ్ యూ, కాండక్ట్ ఈజ్ ది అల్టిమేట్ థింగ్. కాండక్ట్ ఈజ్ ది అల్టిమేట్ థింగ్. మనం సొసైటీలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న సొసైటీలో మెంబర్లందరూ కూడా మనని కంటిన్యూస్గా అసెస్ చేస్తూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ థింగ్ వీ మస్ట్ రిమెంబర్. మనం ఇక్కడ కూర్చొని ట్రంప్ని అసెస్ చేస్తాం, మన ప్రైమ్ మినిస్టర్ మోడీని అసెస్ చేస్తాం, ఇంకా వగేరా వగేరా ఎవరినో ఇక్కడ కూర్చొని అసెస్ చేస్తాం. మనకు కొంచెం అడిగారు అనుకోండి, ఎవరైనా మీ ఒపీనియన్ చెప్పండి రా అంటే ఒక అరగంట కూర్చొని రకరకాలన్నీ చెప్పేస్తాం. ఇక్కడ కూర్చొని సినిమా యాక్టర్ల కోసం చెప్పేస్తాం, పొలిటీషియన్స్ కోసం చెప్పేస్తాం. హౌ ఆర్ యూ సేయింగ్ సో? We are only taking the conduct of those individuals which you will come across. అంటే వాళ్ళ కాండక్ట్ని పేపర్ల ద్వారానో మీడియా ద్వారానో లేకపోతే యూట్యూబ్లో ద్వారానో తెలుసుకొని యూ విల్ అసెస్ యువర్ సెల్ఫ్. మనం ఏంటి అసెస్ చేస్తున్నాం? వాడి బిహేవియర్ని కాదు, వాడి కాండక్ట్ మాత్రమే. కాండక్ట్ అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ ఏమిటి? యాక్సెప్టెన్స్ అంటే యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఇంట్లో సాధారణంగా భార్యాభర్తలు పిల్లలు ఉంటే పిల్లల్ని భార్యని అడిగారు అనుకోండి ఎవరైనా, ఏమండి మీ హస్బెండ్ ఎలాంటి వాళ్ళు అంటే, లేకపోతే డిస్కషన్లో మాట్లాడితే చాలామంది ఏదో యావరేజ్గా సమాధానం ఇస్తారు, ఎందుకులే అన్నీ చెప్పుకోవడం అని. కొంతమంది మాత్రం మా హస్బెండ్ నిజంగా నా అదృష్టం అండి, ఇలాంటి హస్బెండ్ ఎవరికైనా దొరకడం చాలా కష్టం అండి, నేను నిజంగా
భగవంతుడిని ప్రార్థిస్తుంటాను. నెక్స్ట్ 7 జన్మలకి ఈయనే నాకు హస్బెండ్‌గా రావాలని కోరుతుంటానండి. ఇలాంటి ఎందుకు వాళ్ళు అంటున్నారు అంటే వాడి కాండక్టే. వాడి కాండక్ట్ ఎలా ఉంది? యువర్ కాండక్ట్ ఈజ్ జస్టిఫైయింగ్ ది ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ అదర్స్. నేను ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నానంటే ఆర్గనైజేషన్‌లో వాట్ ఈస్ ది ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ మై బాస్? నా బాస్ ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తాడు నా నుంచి, నా సబార్డినేట్స్ ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తాడు నా నుంచి, జనరల్గా తోటి కార్మికులు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అవి నాకు అర్థం చేసి నేను నా పర్సనాలిటీని కొద్దిగా మౌల్డ్ చేసుకుంటే ఐఎమ్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీ వన్ అరౌండ్. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ. అందుకే చాలాసార్లు సపోజ్ మనం ఇక్కడ కూర్చొని ఎవరి కోసం మాట్లాడుతుంటాం ఫ్రెండ్ సర్కిల్లో, అవునరా అలా వెంకట్రావు అలాంటి చాలా మంచివాడు రా, నిజంగాను అలాంటి వాళ్ళు చాలా కష్టం రా, హెల్పింగ్ నేచర్ ఎంత తెలుసా, అరే సర్వీస్ చేస్తాడు, ఏంటంటో చెప్పేస్తాడు వాడికి గుణాలని. నేను అదే టైంలో ఇంకోటి అలా కాదు అలా సుబ్బారావు అలాంటి వాడు, నీకు అంతకన్నా ఆవిడ దొరకలేదేంటి, మహా దరిద్రుడు రా బాబు అంటే. ఇద్దరు మన దగ్గర లేరు. ఒకడిని అంత ఆకాశాన్ని ఎత్తేసాం, ఒకడేమో భూమిలో పాల్చాం. ఇది అందరికీ జరుగుతుంది, మన అందరికీ తెలుసు, మనం అలాగే కామెంట్ చేస్తుంటాం. ఇంతకీ వాళ్ళ విషయాలు టోటల్గా మనకు తెలియదు. మనకు తెలిసింది మాత్రం వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు వేర్ దే కండక్టెడ్ దెమ్సెల్వ్స్, వాళ్ళ కాండక్ట్ని ఏదో కారణాలతో మనకి న్యూస్ వచ్చింది, వీ హ్యావ్ అసెస్డ్. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఎలా అయితే మనం ఇక్కడి నుంచి ట్రంప్ను కూడా అసెస్ చేయడానికి ట్రై చేస్తున్నామో మనను కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు అసెస్ చేస్తుంటారు. వీ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్. ఎందుకంటే మనం అనుకుంటాం ఎవడు చూసారా కొంచెం మనం చేసిన ప్రతి ఆడికి తెలిసేంటి, తెలుస్తుంది, ఏదో రూపంలో తెలుస్తుంది. మనకి తెలిసిన వాళ్ళే ఆ వార్తలు తీసుకువెళ్ళరు. ఎవరెవరో కూడా మనం రోజు మన వీధిలో రోడ్డు మీద నడుస్తుంటే మనం అనుకుంటాం ఎవడు మనం పట్టించుకోవట్లేదని. అన్ని కిటికీల్లోంచి జనాలు మనం ఏ డ్రెస్ వేసుకున్నాం, ఎలా నడుస్తున్నాం, నిన్న ఏం డ్రెస్ వేసుకున్నాం కూడా చెప్పగలరు వాళ్ళు. అంత చక్కగా మనం అబ్జర్వ్ చేస్తుంటారు. దట్ మీన్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కదా అని మనం ప్రవర్తించాలని కాదు నేను చెప్పేది. వీ మస్ట్ బీ మైండ్ఫుల్. నన్ను అందరూ అసెస్ చేస్తారు, నేను ఈ సొసైటీలో ఉన్నాను, నేను ఎలాగైతే అందరినీ అసెస్ చేస్తున్నానో వాళ్ళు నన్ను అసెస్ చేస్తారు. ఎందువల్ల అంటే దానివల్ల నాకే ఉపయోగం. టుమారో ఏదో క్రైసిస్లో ఉంటే ఎవరి వల్ల అరే వెరీ నైస్ జెంటిల్మెన్ అండి అని మనం అందరం సాయం చేయాలి సార్ అని అందరూ ముందుకు వస్తారు. కొన్ని సమయాలు వాడు చేసిన పాపానికి మరి వాడు నాశనం అవడు అని ఇలాంటి టైప్ ఆఫ్ వస్తాయి. ఇవన్నీ కూడా వీ మస్ట్ అండర్స్టాండ్. నో లెట్ us see బిహేవియర్ కాండక్ట్ చేసిన తర్వాత ఎక్కువగా మనం మాట్లాడేది అబౌట్ క్యారెక్టర్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. క్యారెక్టర్ ఈజ్ నాట్ ఎగ్జిబిటెడ్ అవుట్ సైడ్. క్యారెక్టర్ ఈజ్ దేర్ ఇన్సైడ్ యువర్ హెడ్. వాట్ యు బిలీవ్, వాట్ యు హ్యావ్, మీ ప్రిన్సిపల్స్, ఎథిక్స్, మారల్స్, ఇవన్నీ ఏవైతే మీరు నమ్ముతున్నారో మీ బ్రెయిన్లో, దట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. అయితే మనం అర్థం చేసుకోవడానికి క్యారెక్టర్ ఈజ్ ఇంటర్నల్, కాండక్ట్ ఈజ్ ఎక్స్టర్నల్. అంటే క్యారెక్టర్లే ప్రదర్శించబడవు. క్యారెక్టర్ లోపల అలా ఉంటే మీ కాండక్ట్ అలాగా పైన ప్రదర్శిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎథిక్స్, మారల్స్, ప్రిన్సిపల్స్లో ఆయన ఉద్దేశం లంచాలు తీసుకోవడం పెద్దగా తప్పేం కాదండి. ఇప్పుడు దేశాలు కూడా ఏం చేస్తాయంటే వ్యాపార నిమిత్తం లంచం అని అనకుండా కమిషన్ అని తీసుకుంటాయి. ఏమిటి అందులోనే, వాడి డబ్బులు ఎక్కువైపోయి తీసుకున్నాడు, తప్పే ఉంది, ఎవరిని మనం బలవంతం చేయం కదా అని ఇలాగా రేషనలైజ్ చేసి సమర్థించుకొని మాట్లాడే పద్ధతి ఉంటుంది. అలాంటి జాగాల్లో బికాజ్ వాడు ఎథిక్స్, మారల్స్, ప్రిన్సిపల్స్లో వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు అర్థం చేసుకుంది, వాడు నమ్మిన సిద్ధాంతం ఏంటి, లంచం తీసుకోవడం తప్పు కాదు, ఎవరి దగ్గర గిఫ్ట్స్, ప్రజెంటేషన్ తీసుకోవడం తప్పు కాదు అనేది ఎప్పుడైతే లోపల ఇంటర్నల్గా క్యారెక్టర్ అలాగుందో ఎక్స్టర్నల్గా వాడి కాండక్ట్ కూడా అలాగే ఉంటుంది. వాడు ఏదైనా ఓ ఫలానా ఆఫీసులో లంచాలు తీసుకోగలిగిన ఆఫీసులో పనిచేస్తూ ఉంటే ఎవరితో మాట్లాడినా చేసినా ఈ ఎక్స్పెక్ట్స్ వాడు ఎంత తెచ్చి ఉంటాడు ఏమిటి, ఇంకా వీలైతే ఇటువంటి ఎవరు లేకపోతే మాకేం లేదా అంతేనా అని టైప్లో కూడా అడిగేస్తారు, అక్కడ ఉంటారు. ఎందుకంటే బలకింద చేతులు పెట్టడం అంటాం కదా, ఆ టైపు చేతులు కాళ్ళు పెట్టుకొని
వాడికి ఏ మొహమాట ఉండదు. బికాజ్ ఈ ఫీల్స్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బికాజ్ ఎందుకు నథింగ్ రాంగ్ ఇన్ ఇట్? ఈ బిలీవ్స్ ఇన్ హిజ్ హెడ్. ఈ బిలీవ్స్ ఇన్ హిజ్ హెడ్. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్టులు ఉన్నారు, పాకిస్తానీ టెర్రరిస్టులు ఇండియాలోకి వచ్చి పాపం కుర్రాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. ఏదో జిహాద్ అని ఏదో కేకలు వేసుకుంటూ వస్తారు. వాడు వచ్చి ఇక్కడ చంపేసి వాడు చచ్చిపోతాడు కూడా. వాడి క్యారెక్టర్ అంటే లోపల వాట్ ఈ బిలీవ్స్ ఇన్ హిజ్ హెడ్ ఈజ్ నథింగ్ రాంగ్. నేను నా దేశం కోసం ఇలాంటి పని చేయడంలో తప్పు లేదు. నలుగురికి అక్కడ బాంబు పెట్టి పేల్చేస్తాను, లేకపోతే నేనే నడుము బాంబు పెట్టుకుని పేలిపోతాను. బికాజ్ అది ఎప్పుడైతే లోపల ఉందో దట్ ఈస్ ది క్యారెక్టర్, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు యువర్ కాండక్ట్, మన ప్రవర్తనలో. సో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో ఉంది తప్పు, ఇంకొక డబ్బులు మనం తీసుకోకూడదు, నేను ఒక దగ్గర పని చేస్తున్నానంటే ఐ మస్ట్ సర్వ్ చేయడమే గొప్ప, నిజంగా అది గొప్ప ఫీచర్. ఐ షుడ్ స్మైల్ అండ్ సర్వ్ అని అతను నమ్మిన సిద్ధాంతం ఉంటే ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి సార్ ఇంత పని చేశారు ఇందండి సార్, ఏదైనా గిఫ్ట్ ఇస్తే సారీ అండి నాకు నెల అయితే జీతం వస్తుంది కదా, నా జీతం నాకు ఇస్తున్నారు, ఇవన్నీ అక్కర్లేదండి ప్లీజ్ ఇంకొకరు కూడా ఇవ్వకండి, మీరు ఇలా అలవాటు చేయకండి అని చక్కగా వాళ్ళు చెప్తారు. దట్ ఈజ్ ఇట్ కాండక్ట్. సో క్యారెక్టర్ ఈజ్ ఇంటర్నల్, కాండక్ట్ ఈజ్ ఎక్స్టర్నల్. నీ ప్రవర్తన చూసి నీ క్యారెక్టర్ చెప్పవచ్చు, నీ కాండక్ట్ చూసి నీ క్యారెక్టర్ చెప్పవచ్చు. కొంచెం ఎక్స్పర్టైజ్ ఉంటే ఈజీగా చెప్పేస్తాం వాడి క్యారెక్టర్ ఏమిటి అని చెప్పగలం, వాడు ఎలా తర్వాత ఎలా బిహేవ్ చేస్తాడని కూడా చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనడానికి పర్సనాలిటీలో రెండు ఇంపార్టెంట్ థింగ్ కదా, డిసిప్లిన్ అండ్ కమ్యూనికేషన్. ఇవి రెండు. సాంబశివరావు గారు, కెన్ ఐ టేక్ 10-15 minutes మోర్? బికాజ్ కొంచెం టు సే ది ఓకే. Yes, no problem. Thank you sir. So now let us see discipline. డిసిప్లిన్ అనగానే ఇది కూడా ఇందాక నేను కాన్సెప్చువల్ లెర్నింగ్లో చెప్పినట్టుగానే డిసిప్లిన్ అనగానే డిక్షనరీ మీనింగ్ చెప్పేస్తాం. క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు మనకి. క్రమశిక్షణ అంటే ఏమిటి సార్ అంటే అదేనండి డిసిప్లిన్ అంటే ఇప్పుడు మిలిటరీ వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు, ఏం లెఫ్ట్ రైట్ బాయ్ దేక్ ఆగే సెల్యూట్ అని అంటే అదే డిసిప్లిన్ అంటే కాదు కదా. డిసిప్లిన్ ఈజ్ సంథింగ్. డిసిప్లిన్ కాన్సెప్చువల్గా మనం అర్థం చేసుకుంటే ఇట్ ఈజ్ సెల్ఫ్ ట్రైనింగ్. సెల్ఫ్ ట్రైనింగ్ అన్నది ఇది లేకపోతే వీ విల్ నాట్ అటైన్ డిసిప్లిన్. చాలా మందికి తెలియదు. మన మామూలుగా దే ఆర్ నాట్ డిసిప్లిన్ అండి అనేస్తాం. వాట్ యాక్చువల్ వీ మీన్ బై నాట్ హ్యావింగ్ డిసిప్లిన్ అంటే దే హ్యావ్ నాట్ బీన్ ట్రైన్డ్ హౌ టు బిహేవ్ ఇన్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, వీ వాంట్ టు అటైన్ పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అనేది మనం రాత్రి పడుకున్నప్పుడు అనుకుంటే తెల్లవారు వచ్చింది. పంక్చువాలిటీ అంటే మెయింటైనింగ్ టైమింగ్ ఆర్ అటెండింగ్ టు సర్టెన్ థింగ్స్ విత్ ఇన్ టైమ్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఈ ట్రైనింగ్ అది ఏంటి? అన్లెస్ యు ఆర్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ ఫంక్షన్ ఇన్ దట్ పర్టికులర్ మేనర్. ఎలాగా నేను రోజు ఫలానా టైంకి లేవాలి, ఫలానా టైంలో ఎక్సర్సైజ్ చేయాలి, ఫలానా టైంకి డ్యూటీకి వెళ్ళాలి, ఫలానా టైంలో ఈ పని చేయాలి అనుకుంటే ఆటోమేటిక్గా జరగదు. యూ మస్ట్ ట్రైన్ యువర్ సెల్ఫ్. 5 గంటలు లేవాలంటే ఏదో మన అలవాట్లు మార్చుకొని మెల్లిగా ఓ అలారం పెట్టుకోనో ఏదో చేసి ఏం చేస్తామంటే 5 గంటలకి వీ గెటప్. తర్వాత విత్ ఇన్ ఆల్ మన టైం టేబుల్ ప్రకారం అన్నీను మనం ప్రిపేర్ అవుతా కానీ జరగదు. అలాగే అంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు బి పంక్చువల్, దానికి కూడా యు మస్ట్ ట్రైన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ వాక్ ఆఫ్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చెప్పారు, నేను నలుగురితో మర్యాదగా మాట్లాడడం చెయ్యాలరా, దట్ ఈస్ డిసిప్లిన్ అన్నారు. అనగానే వెంటనే మనకు వచ్చేది వీ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ మర్యాదగా మాట్లాడటం. అది నాకు ఏమైనా అర్థమైందా, దాని ప్రకారంగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా, ఇవన్నీ సెల్ఫ్ ట్రైనింగ్ ఉంటే తప్పించి యూ విల్ నాట్ అటైన్ దట్. దట్స్ వై ఇన్ బ్రీఫ్ వాట్ వీ సే డిసిప్లిన్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ ట్రైనింగ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అలాగే నెక్స్ట్ కమ్యూనికేషన్. ఇట్స్ అ వండర్ఫుల్ టాపిక్, వెరీ గుడ్ వెరీ బిగ్ టాపిక్. దట్ వీ జస్ట్ ట్రై టు టచ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్. కమ్యూనికేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐడియాస్, ఇన్ఫర్మేషన్, ప్రయారిటీస్, ఇమోషన్స్ ఫ్రమ్ వన్ ఇండివిజువల్ టు ది అదర్
in an understandable way. That's very, very important. And I repeat, transfer of ideas, information, priorities, emotions, opinions from one individual to other is communication in an understandable way. The crux of it is the understandable thing. The meaning of communication is the feedback that you get. ఎందుకంటే కమ్యూనికేషన్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది ఫీడ్బ్యాక్, వెదర్ ది అదర్ పార్టీ హెస్ అండర్స్టూడ్ ఆర్ నాట్. ఎందుకు అండర్స్టాండ్ అవ్వాలి అవతల వాళ్ళకంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఈ స్టార్ట్స్ గివింగ్ ఎ లెక్చర్ ఇన్ చైనీస్ లాంగ్వేజ్. ఒక గంట సేపు మాట్లాడి ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ టాక్డ్ అబౌట్ అంటే మనం వాడి పక్క వెర్రిగా చూస్తాం, ఎందుకంటే ఒక మాట వాడిది అర్థం అవ్వలేదు గంట సేపు లెక్చర్లో. సో వీ సే there was no communication because he has given a wonderful lecture, but it was not understood to by others. In normal sense also, ఇంటిలో కూడా కమ్యూనికేషన్ ఈ పెద్దది. మా కౌన్సిలింగ్లో బిగ్ టాపిక్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ద హౌసెస్ ఆర్ ఓవర్ కమ్యూనికేషన్. రకరకాలైన జరగడం వల్ల ఇంటిలో పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, కోఆర్డినేషన్ ఉండదు. వీటి వల్ల అందుకే 18 ఏళ్ళు 20 సంవత్సరాలు సంసారం చేసినా ఆ భార్యాభర్తలు ఎప్పుడు చూసినా అదే ఉంటారు. నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నా జీవితం నాశనం అయిపోయింది అంటుంటాడు 20 ఏళ్ళ తర్వాత కూడాను. అలాగే భార్య కూడా పాపం కంప్లైంట్ చేస్తుంటుంది. వీటన్నిటికీ మూల కారణం కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోవడం. కమ్యూనికేషన్ అంటే నేను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడిస్తాను, హిందీలో మాట్లాడిస్తాను కాదు. ది థింగ్ ఈజ్ వాట్ వే యూ హ్యావ్ కమ్యూనికేటెడ్, వెదర్ ఇవన్నీ అసెట్ ఇవన్నీ వస్తాయి. హర్టింగ్ కాకుండా కమ్యూనికేట్ చేసావా, రెస్పెక్ట్ ఇచ్చావా అవతల వాళ్ళకి, ఆర్ వాళ్ళ ఒపీనియన్స్కి కొంచెం వాల్యూ ఇచ్చావా, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. ఎందుకంటే కమ్యూనికేషన్లో దర్ బిగ్ థింగ్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. మనం మాట్లాడేది ఒకటి, మన బాడీ వేరేగా మాట్లాడుతుంటుంది. అదర్ పీపుల్ విల్ బి క్లియర్లీ అండర్స్టాండింగ్ వాట్ యువర్ ఇంటెన్షన్ ఈజ్. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్లో. సో వ్యక్తిగత వికాసంలోని మనకి సంబంధించిన వరకు కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో ప్లేస్ వెరీ వైటల్ రోల్. మనం మామూలుగా కళ్ళు ఎగరవేయడం దగ్గర నుంచి, మూతి తిప్పడం దగ్గర నుంచి, ఆర్ ఎంఫసిస్ ఇచ్చిన దగ్గర నుంచి, గట్టిగా పెద్ద గొంతుతో మాట్లాడిన ఎవ్రీథింగ్ విల్ గివ్ డిఫరెంట్ మీనింగ్స్. మనం మామూలుగా బాగున్నావా అనడం వేరు, అదే బాగున్నావా అనడం వేరు, బాగున్నావా సార్ అని అనడం వేరు. ఇవన్నీ చిన్న రాగంలోనే అర్థాలు మారిపోతాయి. సో మనం అటెంటివ్గా ఉండవు, అంటే ఇలా చేస్తే అవుతుందా కాదా అని వీటన్నిటి మీద మనం ఫోకస్ చేయాలి. అదర్వైజ్ యూ విల్ నాట్ బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్. వీ క్విక్లీ గో ఇన్ టు సర్టెన్ ఫార్ములా మనకు ఉన్నవి. బేసికల్లీ హ్యూమన్ బీయింగ్కి థాట్స్ పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు మన వెంబడే ఉండేవి థాట్స్. ఏమిటేమిటో ఆలోచిస్తుంటుంది. ఈ ఆలోచనలన్నీ కూడా బ్రెయిన్ సెల్స్ నుంచి పుడతాయి, అంటే దట్ ఈజ్ న్యూరాన్స్లోంచి థాట్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి. అండ్ సమ్ థాట్స్ వీ క్యారీ, సమ్ థాట్స్ వీ డోంట్. మనం జీవితంలో ప్రయాణించే మన విధానం బట్టి థాట్స్ వస్తూ ఉంటాయి, మనకు తగ్గట్టుగానే థాట్స్ వస్తాయి. ఈ థాట్స్లోంచి పుట్టినవే బిలీఫ్స్ అండ్ ఇమోషన్స్. హియర్ ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ ఎంఫాసిస్ ఆన్ బిలీఫ్స్. బిలీఫ్ అనే మాట, నమ్మకము అనే మాట, ఇది ఇంగ్లీష్లో రకరకాలైన మాటలు ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు తెలుగులో కూడా చాలా ఉండొచ్చు. మనకు ఒకటే మాట వాడతాం ఏంటంటే నమ్మకము. కానీ ఇంగ్లీష్లో ఆ నమ్మకానికి రకరకాలైన డివైడ్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ బిలీఫ్, ఫెయిత్, ట్రస్ట్, కన్విక్షన్, సూపర్స్టిషన్. ఈ 5 కూడా నమ్మకానికి సంబంధించినవే. ఐ రిపీట్, బిలీఫ్, ట్రస్ట్, ఫెయిత్, కన్విక్షన్ అండ్ సూపర్స్టిషన్. సూపర్స్టిషన్ కూడా నమ్మకమే, ఇట్ ఈజ్ మూఢనమ్మకం. ఈ 5 నమ్మకాలు 5 రకాలుగా వాడడానికి ఉపయోగించాను. నేను మీకు చెప్పాను కదా, కాన్సెప్చువల్ లెర్నింగ్లో if you don't understand a word as it should be understood, you will be misusing those words. మీ బ్రెయిన్లో కంపైలర్కి అర్థం కాకపోతే
అవతల వాడి కమ్యూనికేషన్లో వాడినప్పుడు వాడికేం అర్థం అవుతుంది? మన బిలీఫ్ వాడవలసిన జాగాలో ఫెయిత్ వాడతాం, ఫెయిత్ జాగాలో ట్రస్ట్ వాడేస్తుంటాం. ఐ జస్ట్ క్విక్లీ గో త్రూ. బిలీఫ్ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ సర్టనిటీ. ఉదయం నుంచి రాత్రి వరకు మనకి ఏదో మనం వెనక నుంచి అట్ ది బ్యాక్ ఆఫ్ అవర్ బ్రెయిన్ ఇది ఇంతే, ఇది జరగక మానదు, ఇది నాకు తెలిసి జరుగుతుందని అని ఏదో అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈజ్ వాట్ ఈజ్ బ్రెయిన్, ఐ మీన్ బిలీఫ్. బిలీఫ్ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ సర్టనిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం పైన నిలబడేసరికి అక్కడ చాలా ఉరుములు మేఘాలు వచ్చాయి. సో ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ ఈజ్ నెక్స్ట్ వర్షం వస్తుంది అని. దట్ ఈస్ ది బిలీఫ్, అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ సర్టనిటీ. ఇవి వచ్చాయంటే వర్షం వస్తుంది. అలాగా మన జీవితంలో బిలీఫ్ సిస్టంలో ఎన్నో రకాలైన మనం పెట్టుకోవడం వల్ల మొత్తం జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఇప్పుడు రీసెంట్లో పేపర్లో కూడా వాటిలో కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా బిలీఫ్ సిస్టమ్ వల్ల. ఏమిటి? స్టూడెంట్ లైఫ్లో స్టూడెంట్స్కి చాలామంది కౌన్సిలింగ్ వస్తే వాడికి చెప్పేసరికి రాత్రి చదివింది పొద్దున మర్చిపోతున్నాను. రాత్రి చదివింది పొద్దున మర్చిపోయేంత ఫాస్ట్గా మర్చిపోతుంటే నువ్వు స్కూల్కి వెళ్తే ఇల్లు మర్చిపోవాలి కదా, లేకపోతే పేరెంట్స్ని మర్చిపోవాలి కదా, అంత ఫాస్ట్గా నువ్వు మర్చిపోతుంటే. కానీ వాడిని అడిగామనుకుంటారు, 6 నెలల క్రితం పవన్ కళ్యాణ్ సినిమా చెప్పరా అంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మ్యూజిక్లు డ్యాన్స్తో సహా అంతా చెప్తాడు. మరి 6 నెలల క్రితం నీకు చూసింది గుర్తుంది, రాత్రి చదివింది గుర్తులేపడం ఏంటి? దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ద బిలీఫ్స్. దే డెవలప్ దిస్ బిలీఫ్ సిస్టమ్ ఆన్ ద ఓన్. ఆ బిలీఫ్ సిస్టమ్ వాళ్ళు ఏమవుతారంటే ఏవైతే బిలీఫ్ వాళ్ళకి ఉన్నదో అదే. ఇక్కడ బికాజ్ టైం కొంచెం రన్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ టెల్ యూ బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఐ ఆమ్ వాట్ ఐ బిలీవ్ ఐ ఆమ్, యూ ఆర్ వాట్ యూ బిలీవ్ యూ ఆర్. ఒక పాత సినిమాలో ఎంఎస్ నారాయణకి సినిమా ఉంది, అందులో ఓ బండి మీద కాయగూరలు అమ్ముతుంటే వాడి దగ్గరికి వెళ్తాడు. వాడికి వెళ్ళి ప్రశ్నలు వేస్తాడు, నువ్వు ఎవరు అంటే వాడు నా పేరు ఏదో, నువ్వు ఏదో అప్పల రాజా సోమరాజా కాదు, నువ్వు ఎవరు అంటే, బాబు నేను కూరలు అమ్ముకుంటాను. నువ్వు కూరలు అమ్ముకున్నావా పళ్ళు అమ్ముకున్నావా కాదు, నువ్వు ఎవరు అని తమాషా అయిన సీక్వెన్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా మనం అడిగారు అనుకోండి, నువ్వు ఎవరు అని నన్ను అడిగితే నా పేరు ఉమామహేశ్వరరావు సార్ అంటే, నువ్వు ఉమామహేశ్వరరావు సుబ్బారావు వెంకటరావు అని అడగలేదురా, నువ్వు ఎవరు? 750 కోట్లలో నువ్వు ఎవడివి? యు ఆర్ ఐడెంటిఫైడ్, ఓకే, యు ఆర్ లేబుల్డ్ యాజ్ ఉమామహేశ్వరరావు, బట్ హూ ఆర్ యూ అని అంటే చాలా గమ్మత్తైన విషయం పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏంటంటే, నేను ఏది నా గురించి నమ్ముతున్నానో అదే నేను. ఐ ఆమ్ వాట్ ఐ బిలీవ్ ఐ ఆమ్, యూ ఆర్ వాట్ యూ బిలీవ్ యూ ఆర్. ఏడు నా గురించి నమ్ముతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నమ్ముతున్నాను అనుకోండి, నేను ఏ పుస్తకాలు చదివినా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటానండి, దాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలనండి, నా ఆరోగ్యం చాలా బాగుంటుందండి, హెల్దీగా ఉంటుంది, నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోను, అందరూ బాగుండాలనుకుంటాను, వీలైనంత వరకు సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కానీ నా బిలీఫ్స్ అయితే అదే నేను. ఎందుకంటే 750 కోట్ల మనుషుల్లాగే తలకాయ ముందు కాళ్ళు చేతులు అందరికీ ఉన్నాయి. వాట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఈజ్ వాట్ యు బిలీవ్ అబౌట్ యువర్ సెల్ఫ్. దీనిలో ఎందుకంటామంటే యాజ్ యు సో ఓన్లీ షల్ యు రీప్. నువ్వు ఏ విత్తనం పోతావో అదే నువ్వు అవుతావు, అంటే అదే తయారవుతావు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో మామిడి టెంక పోతే సపోటా కాయలు రావు, మామిడికాయలే వస్తాయి. అలాగే ఇఫ్ యూ బిలీవ్ అబౌట్ యువర్ సెల్ఫ్ సర్టన్ థింగ్స్ యూ విల్ బికమ్ ఓన్లీ దట్. దట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్. ఇవన్నీ కూడా ఈ బిలీఫ్స్ ఎలా ఉన్నాయో, బిలీఫ్స్లోంచే మనకి యాటిట్యూడ్స్ తయారవుతాయి. అంటే చైన్లో ఎలా సైకిల్ అంటే ఫస్ట్ థాట్స్, దెన్ బిలీఫ్స్ అండ్ ఇమోషన్స్, దెన్ అక్కడి నుంచి మనకి దాన్ని ఏమంటాం యాటిట్యూడ్స్. యాటిట్యూడ్ అంటే వైఖరి అని తెలుగులో మాట్లాడతాం, బట్ ఇట్ హస్ గాట్ ఎ డెఫినిషన్. The tendency of an individual to react or respond in a given situation or to a thing is the attitude. అంటే మనం ప్రతి వాళ్ళం కూడా we will have a tendency ఒక సంఘటన పట్ల కానీ ఒక ఇష్యూ పట్ల కానీ
మనలో మనకు తెలియకుండా ఒక రెస్పాన్స్ రియాక్ట్ అవ్వాలని స్పందన వస్తుంది. దట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్. మనకి యాటిట్యూడ్లు అనేవి పుట్టినప్పటి నుంచే ఉండవు. పుట్టినప్పుడు బోసి నవ్వుతాం, నవ్వుతూ ఉంటాం. తర్వాత మన చుట్టూ ఉన్న వాతావరణం, మన నమ్మకాలు, మన పూజలు, లేకపోతే వ్యవహారాలు, మన కులం జాతి కోసం చెప్పే విషయాలు, ఇవన్నిటి వల్ల బ్రెయిన్ వాష్ కాబడతాం. ఆ బ్రెయిన్ వాష్ కాబడిందే మన యాటిట్యూడ్స్. వీటికి ఈ నమ్మకాలు తోడవుతాయి. ఇంతే. ఎగ్జాంపుల్, నేను ఒక హై క్యాస్ట్ వాడిని భారతదేశంలో ఉంటే, నాకు పుట్టినప్పటి నుంచి నా చుట్టూ ఉన్న వాతావరణం, రే నువ్వు చాలా హై కాస్ట్ వాడురా, తక్కిన వాళ్ళని చేరనివ్వకూడదు, వాళ్ళతో తిరగకూడదు, ఇలాంటివన్నీ నాకు చెప్తే నాకు బ్రెయిన్ వాష్ అయిపోయి, ఒకవేళ నాకంటే తక్కువ కాస్ట్ వాడు ఎవడైనా కనిపిస్తే వాడిని ఇలా పలకరిస్తాను, బాగున్నారా, ఒకటే మాట. నా కాస్ట్ కానీ నా కాస్ట్ కంటే పెద్దవాడు ఎవడైనా కనిపిస్తే నా టెండెన్సీ ఎలా ఉంటుందంటే, బాగున్నారా సార్, చాలా కనపడలేదు, ఈ మధ్య కనపడలేదు, మీరు పళ్ళు ఇకిలించుకొని వాడి దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. వై? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వచ్చింది? నా బిలీఫ్స్ అండ్ ఎలాగ నేను బ్రెయిన్ వాష్ కాబట్టానో దానివల్ల వచ్చింది. అందువల్ల ఈ యాటిట్యూడ్ రోజు మారుతూనే ఉంటుంది. మైండ్ యూ, కోట్ల రూపాయలు టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చేస్తుంది. ఎందుకు అంటే మనని ఒక ప్రోడక్ట్ నుంచి ఇంకో ప్రోడక్ట్కి మార్చడానికే వాళ్ళ ప్రయత్నాలన్నీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీవీ సీరియల్, అరగంట సీరియల్లో 15 నిమిషాల సీరియల్ ఉంటుంది, ఇంకో 15 నిమిషాలు అప్పుడప్పుడు బ్రేకే బాధని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఒక 5 నిమిషాలు అయ్యేసరికి టక్కన ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, తలతలలాడే తెలుపు, మరి డిటర్జెంట్ సబ్బు లేక బిళ్ళకంట మెరుపు, రిన్ అని ఒకటి వస్తుంది. ఆడియో విజువల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, మీకు ఆ టీవీలోంచి ఒక చిన్న రిన్ సబ్బు ఎలా పెద్దదై ఒక్క మాట మీకు మీ మొహంలోకి వచ్చేస్తుంది. ఇది రిపీటెడ్గా వేస్తారు. వేడి వాళ్ళు మనకేంటంటే, మనకు ఆ టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు కానీ పైన కానీ తలతలలాడే తెలుపు, రిన్ రిన్ అని వినిపిస్తుంటుంది మన బుర్రలో. మన యాటిట్యూడ్ మార్చింది అది. ఇప్పుడు బజార్లోకి వెళ్తాం, వెళ్ళి మనం అక్కడ ఎన్నో సబ్బులు ఉంటాయి, రిన్ను బిన్ను గిన్ను రకరకాల సబ్బులు ఉంటాయి, కానీ మనం అందుకున్నది రిన్నే. ఎందుకంటే ఆ రిన్ను చూడగానే తలతలలాడే తెలుపు, మరి ఏంటంటే సబ్బు లేక బిళ్ళకంటే మెరుపు, ఇలా బుర్రలో ఒక్క మాట మరి రింగ్ అవుతుంటుంది. ఆ ఓనర్ కూడా చెప్తాడు, కాదు సార్ కొత్తగా వచ్చింది బిన్ను తీసుకోండి సార్ అని. లేదు, నాకు రిన్నే కావాలి. ఎందుకు కొట్టినా మనకు తెలియదు. అలాగా ఆల్ అడ్వర్టైజ్మెంట్స్. అలాగే కొంత అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్లు కూడా పిలిచి ఏదో చిన్న అడ్వర్టైజ్మెంట్ చేయిస్తారు. వాళ్ళకి 10 సెకండ్లకి ₹1 2 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సచిన్ తెందుల్కర్ ప్రఖ్యాత క్రికెట్ ప్లేయర్, కానీ గొంతు చిన్నపిల్లాడి గొంతులా ఉంటుంది. ఆయన్ని కూడా లాక్కొచ్చేస్తారు. బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. పాపం కీచు గొంతు ఇలాగ అండంతాడు. ఇంట్లో ఫాదర్ గెట్స్ ఎఫెక్టెడ్, చైల్డ్ కూడాను, డాడీ బూస్ట్ కొనవా, మనం మంచి క్రికెటర్ అవుతావా, కొందాం. వెంటనే దుకాణంకి వెళ్ళి బూస్ట్ కొంటారు. తాగుతారో లేదు తెలియదు కానీ వెంటనే కొనియాలి అది. బికాజ్ యువర్ బ్రెయిన్ వాష్డ్. సాధారణంగా మార్కెటింగ్ స్ట్రాటజీ సైకాలజీ ఎలా ఉంటుందంటే, మార్కెట్లో ప్రోడక్ట్స్ రిలీజ్ చేయగానే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ అడ్వర్టైజ్మెంట్స్. ఇమ్మీడియట్లీ దుకాణంకి వెళ్ళి అది కొనుక్కోవాలి. అది ఎందుకు కొనుక్కోవాలి తెలియదు, బికాజ్ యువర్ బ్రెయిన్ వాష్డ్. అంతే. అన్ని ప్రపంచంలో అన్ని మనకి దేశాలు మన యాటిట్యూడ్ మార్చడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రోపగండా అడ్వర్టైజ్మెంట్స్. వై వీఆర్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, అవర్ పర్సనాలిటీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సో మెనీ థింగ్స్. మనం సమాజంలోని మనం ఏమనుకుంటే జరగట్లేదు. వీఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సో మెనీ థింగ్స్. నో ఆఫ్టర్ ది యాటిట్యూడ్, దెన్ నీ యాటిట్యూడ్ ఎలా ఉంటే అలా బిహేవ్ చేస్తాం. మన ప్రవర్తన అంతా మన యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. మన యాటిట్యూడ్ ఒకవేళ అందరూ సమానమేనండి, టు ఎర్రీ హ్యూమన్ సార్, తప్పులు చేయని వాడు ఎవడు అని మనం అనుకుంటూ ఉంటే, ఎక్కడైనా చిన్న వాదన వచ్చినా సరే పోన్లేండి సార్ అంటుంటాం. సపోజ్ మన యాటిట్యూడ్ అలా కాదు, అక్కడే సెటిల్ చేసుకోవాలండి, వాడి దాట్ ఎవడు నా మీద అనడానికి వీల్లేదంటే వెంటనే కాలర్లు పట్టుకోవడం, కింద మీద దొరలడం అన్నీ జరుగుతాయి. బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్, యువర్ బిహేవియర్ విల్ బి దేర్. ఆల్ బిహేవియర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ యాక్షన్. ప్రతి బిహేవియర్ వెనక యాక్షన్ ఒకటి ఉంటుంది. అండ్ యాక్షన్ విల్ గివ్ అవే రిజల్ట్స్. నౌ యూ సీ ది సీక్వెన్స్.
ఫస్ట్ మన థాట్స్ బయలుదేరాయి, థాట్స్ నుంచి నమ్మకాలు ఇమోషన్స్ వచ్చాయి, నమ్మకాల దగ్గర నుంచి మన యాటిట్యూడ్స్ వచ్చాయి, యాటిట్యూడ్ ఎలా ఉంటే మన బిహేవియర్ ఎలా ఉంటుంది, బిహేవియర్తో పాటు మన యాక్షన్ ఉంటుంది, యాక్షన్ ఎక్కడైనా ఉంటే దానికి ఒక రిజల్ట్ కూడా ఉంటుంది. అంటే నీ థాట్స్ ఎలా ఉంటే యాక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ రోజు కానీ నీ యాక్షన్లు కానీ మనం చూస్తే దీనికి రిజల్ట్, దీనికి కారణం ఏంటి? మన ఆలోచనలే. నేను ఈరోజు ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ లేదండి, ఇంకోటి లేదండి, ఇంకోటి లేదండి, మెనీ పీపుల్ కమ్ టు అవర్ కౌన్సిలింగ్, ఇది లేదండి అది లేదు, ఇవన్నీ వాళ్ళు ఈరోజు రిజల్ట్ ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ ఎ పర్టికులర్ వే, ఐఎమ్ టెలింగ్ యూ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే థాట్స్ ఓన్లీ ఆర్ ఇంపార్టెంట్. దానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని రకరకాలు చేస్తారనుకోండి. వాళ్ళ ఆలోచనలు రీఫ్రేమింగ్ అని, వాళ్ళ ఆలోచనలే కారణం. వాళ్ళ ఆలోచనల వల్ల వాళ్ళ నమ్మకాలు అలాగే ఏర్పడతాయి, నమ్మకాల వల్ల ఇమోషన్స్, ఆ నమ్మకాల వల్లే వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది, యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్, యాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్సెల్ఫ్, ఇవన్నీ యాటిట్యూడ్ వల్ల బిహేవియర్ మారిపోతుంది. దెన్ రిజల్ట్ ఆల్సో ది సేమ్. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ వన్ మస్ట్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్. ఏమిటి అండర్స్టాండ్ చేసుకోవాలి? నా కాండక్ట్ ఎలా ఉంది, వెదర్ ఐఎమ్ బీయింగ్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్, నన్ను అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా, చెయ్యకపోతే వేర్ నేను ల్యాక్ అవుతున్నాను. బికాజ్ ఈ మన సొసైటీ అన్న మాట ఏంటంటే సమాజంలో ఇల్లు కూడా ఒక సమాజమే. నౌ వీ అండర్స్టాండ్, 2 or more individuals living together for a particular purpose in the society. సో ఇంట్లో నలుగురు ఒక పర్పస్ ఫ్యామిలీ కోసం ఉంటున్నారంటే దట్ ఈస్ ఆల్సో ఏ సొసైటీ. వీ మస్ట్ అండర్స్టాండ్, ఈ సొసైటీలో ఉన్నప్పుడు వీ మస్ట్ ప్లే సర్టెన్ రూల్స్, వీ మస్ట్ అడ్హెర్ టు సర్టెన్ రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిసిప్లిన్, కమ్యూనికేషన్, మెనీ మెనీ అదర్ థింగ్. అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్న నా థాట్స్ నుంచి రిజల్ట్స్, దీన్నే పాత రోజుల్లో అయితే యద్భావం తద్భావతి, నీ ఆలోచనలు ఎలా ఉంటే అసలు నీ తాలూకా రిజల్ట్ కూడా అలాగే ఉంటుందిరా అని ఆ రోజుల్లో చెప్పేవారు. అలాగా ఇది సైంటిఫిక్ అసెస్మెంట్ ఈజ్ ఆల్సో దట్. సో వీ మస్ట్ బి కేర్ఫుల్ హౌ we are able to manage ourselves. This is a very very important feature of personality development. Of course, I should keep you waiting for more time.